श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्ग प्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస ఋగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబులై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సనక సనందనాదులు కూడా దైవతత్వమును తమ కన్న వేరుగా గుర్తింపజూచినచో మాయక్రమ్మును, అన్యబుద్ధి లేక తాముగా చూచినచో అంతుపట్టును. ద్వారపాలకులు ఎందుకు వాళ్ళని ఆపారు దేవిజయులు అన్నప్పుడు అక్కడ వాళ్ళని ద్వారపాలకులుగా చూశారట. అంటే 6వ గేటు దాకా నారాయణుడినే దర్శిస్తూ వచ్చిన వాళ్ళు 7వ గేటు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళని నారాయణుడిగా కాకుండా ద్వారపాలకులుగా చూడటం వల్ల వాళ్ళు అడ్డగింపబడ్డారు. అదే అన్యదృష్టి అంటే, దాన్ని అన్యదృష్టి అంటారు. అక్కడ చెబుతున్నారు అన్యబుద్ధి లేక తాముగా చూసినచో అంతుపట్టును అన్నారు. కాబట్టి అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళేమో
ఏమాత్రం రియాక్ట్ కాలే జయ విజయులు. వీళ్ళు శపించినా ఏం చేసినా మాస్టర్ గారు చెబుతారు. సరే శపించారు, అయిపోయింది. తర్వాత పరమాత్మ వచ్చాడు, ఏమిటి జరిగిందని అడిగాడు, ఏమి తెలియని వాడిలాగా. అడిగితే శాప వృత్తాంతం అంతా జయ విజయులు చెప్పలే, సనకాదులే చెప్పారు. ఇలా ఆపారు, మేము ఇలా శపించాము అని. చూడండి సార్, మీరు చెప్పారు ఎవరు వచ్చినా ఆపమని, మేము ఆపాము. కానీ కూడా అంటే అన్యదృష్టితో వస్తే ఆపుతారు, అది వాళ్ళకి ఇచ్చిన నియమం. అయినప్పటికీ కూడా వీళ్ళు శపించారు, మీరే దీనికి తీర్పు చెప్పాలి లేదా క్యాన్సిల్ చేయాలి అని ఏం అనలేదట వాళ్ళు. పైగా ఇట్లా శపించాము అని వాళ్ళు చెప్తే కొద్దిగా అతిశయంగా గొప్పగా శభాష్ అంతే కావాలి, తిక్క కుదిరింది అన్నట్ట స్వామి. మాస్టర్ గారు నారద భక్తురాల్లో ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు చెబుతారు, తిక్క కుదిరింది అన్నట్ట. ఒక్కసారిగా ఆ మాట అన్న తర్వాత అయినా జయ విజయులు ఏం చేయాలట అంటే మాస్టర్ గారు చెబుతారు, ఆ ఉత్తరీయం తుండుగుడ్డ తీసి అక్కడ పరిచి దాని మీద కూర్చొని ధర్నా చేయాలట. డౌన్ డౌన్ అంటే ఏంటయ్యా నువ్వు చెప్పింది చేస్తే తిక్క కుదిరింది అంతే కావాలంటావా అని. సరే, తర్వాత ఎవరి తిక్కో తర్వాత తెలిసింది, అది వేరే సంగతి. అయితే ఇక్కడ వాళ్ళు ఎక్కడా కూడా ఎప్పుడూ రియాక్ట్ కాలే, చెప్పించిన దాన్ని క్యాన్సిల్ చేయమల్లా. పైగా స్వామి ఇలా చెప్పించారు కాబట్టి మీరు జన్మలు ఇలా ఎత్తవలసి ఉంటుంది అని చెబితే అలాగే అన్నారు. వాళ్ళు ఏమి అసలు దేనికి నోన్లే. ఎందుకని వాళ్ళు రియాక్ట్ కాలేదు, వాళ్ళకి ఎందుకు కోపం రాలేదు అంటే అది కూడా స్వామి లీలగా వాళ్ళలో నుంచి కూడా స్వామి ఇలా చెబుతున్నాడని చూడగలిగారు. ఎందుకు అలా చూడగలుగుతున్నారు కాబట్టి ఆయన ద్వారపాలకులుగా వాళ్ళు ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళ ద్వారపాలకులుగా ఎలా ఉండగలుగుతారు? స్వామి ద్వారపాలకులుగా ఉండవలసిన అర్హత ఏమిటి అంటే అది. అందరిలో ఆయన చూడగలిగిన వాడు అక్కడ ఉంటాడు కానీ వైకుంఠంలో. అందుకే మనకు వైకుంఠ వర్ణన చేసేటప్పుడు మనకు ఆ జయ విజయుల వృత్తాంతంలోనే ముందు ఆ 6వ భాగంలో వైకుంఠపుర వర్ణన వస్తుంది. దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి స్వరూపాలుగానే ఉన్నారు అని వర్ణిస్తారు. ఇక్కడ మాస్టర్ గారు రహస్య ప్రకాశంలో ఇస్తారు. అంటే అర్థం ఏమిటి అంటే విష్ణువు తప్ప అన్యము చూడని స్థితిలో ఉంటారు అక్కడ వాళ్ళు. కాబట్టి ప్రతివాడికి పక్కవాడు ఎలా కనబడతాడు, విష్ణువుగా కనబడతాడు. అంతేగాని సపరేట్గా ఒక్క ఆయన మాత్రం విష్ణువుగా కనబడి మిగతా అందరూ కూడా తన కొలీగ్స్ లేకపోతే ఇలా కనబడరు. కనబడితే మన సృష్టి మన లోకంలో మనం ఉన్నట్టుగానే ఉంటుంది. అప్పుడు అది భూలోకం అవుతుంది కానీ వైకుంఠం అవ్వదు. అక్కడ మళ్ళీ ఇది కూడా ఇచ్చారు, వైకుంఠము అంటే సెపరేట్గా ఎక్కడో ఇంకెక్కడో ఉట్టి కట్టుకొని ఊరేగినట్టుగా ఆకాశంలో ఏదో లోకం ఉందనుకోకండి, ఇక్కడే అన్ని లోకాలు ఉన్నాయి. అంటే ఆ స్థితిలో ఉన్నవాడు ఉన్న స్థితిని ఏమంటే దాన్ని వైకుంఠము అంటారు. అలా కాకుండా భేద దృష్టితో చూస్తూ ఉంటే దాన్ని మనం భూలోకం అంటే భేదంతో చూస్తున్నాం కాబట్టి అవన్నీ సినిమాలో చూపెట్టుగా ఎక్కడో లోకాలు ఉన్నాయని కాదు, మనం ఏ లోకంలోకి మనం మేల్కొనగలిగితే ఇక్కడే ఆ లోకాల్లోకి మేల్కాంచవచ్చు, ఆ రకమైనటువంటి స్థితికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఇంకా చెబుతున్నారు, 1000 నోళ్ళు గల శేషునికి అంతు పట్టదట. ఆయన పాన్ పైన ఆదిశేషుడికి అంతు పట్టదట. అదేంటండి మరి ఇప్పుడే చెప్పారు కదా ద్వారపాలకులుగా అర్హత ఉండాలిట అంటే అందరిలో చూస్తే అని. మరి పాన్ పైన సాక్షాత్తు అనునిత్యం టచ్ కూడా ఉంటుంది, ఆయన మీదే కదా ఆయన పడుకునేది. మరి అదేమిటండి అంటే సినిమాలో చూడగా ఓ పాము పడుకున్నాడని కాదు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పారు వెంటనే మాస్టర్ గారు, సృష్టిలో వేల సంఖ్యల జీవుల నోళ్లే శేషుని నోళ్ళు. అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ అన్నప్పుడు ఆయన కింద ఉన్న పర్యంకం ఎక్కడుంటుంది, అది కూడా అంతటా ఉంటుంది. కాబట్టి అందరి శిరస్సులు సహస్ర శీర్షాహ అంటే అర్థం అది అనంత శిరస్సులు కలిగినవాడు. కాబట్టి అనంతుడు కూడా అనంత శిరస్సులు కలిగినవాడు. కాబట్టి అందరి శిరస్సులు ఎవరివి? అనంతునివే. కాబట్టి ఈ ఇంతమంది సృష్టిలో ఉన్న జీవుల నోళ్ళన్నీ కూడా శేషుని నోళ్లే. జీవుల నోళ్లకు ఒకదానికొకటి వేరుగా వర్తించును కనుక మాయగ్రమి దేవుని లీలలు అందుపట్టవు. మనందరం కూడా ఆదిశేషుడు యొక్క నోళ్లే. అయితే ఎవరికి వాళ్ళం వేరే అనుకుంటున్నాం కాబట్టి మాయ క్రమింది కనుక అంతుపట్టదు అంటున్నారు. తనకన్నా వేరుగా మరొకరును భావనకు అంటుపట్టవు. అసలు అది ఫైనల్గా ఈ వేరే ఇంకొకళ్ళు అనే భావన ఉన్నప్పుడు ఇది అంతుపట్టదు అని చెబుతున్నారు. మహాత్ములు ఉన్నారు. మాస్టర్ గారిని ఇతరులను చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అని అడిగారు. నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది అన్నారు. అలా మనల్నే అందరిలో చూడగలగటం అనేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ రకమైన బ్రహ్మభావన, దాన్నే బ్రహ్మచర్యము అన్నారు. ఎప్పుడు బ్రహ్మమునందు చరించుట అని అర్థం. మనకు సత్యసాయి వారు ఎప్పుడో కథ చెబుతూ ఉంటారు. అగస్త్యుల వారు ఒక రోజున అగస్త్యుల వారి భార్య లోపాముద్రాదేవి ఆవిడ రోజు కూడా ఆవిడ నియమం పెట్టుకుంది. ఒకటి ఏంటంటే వంట చేసి భర్తకు పెట్టి తర్వాత
ఆ నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఇంకో మహనీయుడు ఉన్నట్ట. ఆయన బ్రహ్మచారి, మన లెక్కలో, అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయన మళ్ళీ వండుకోవటం ఏర్పాటు చేయకుండా ఈవిడే రిక్వెస్ట్ చేసింది, నేను పెడతాను. ఆయన అంగీకరించారు. సరే ఆ రోజు పెట్టి వస్తూ ఉంటుందట. సో ఒకరోజు అలాగే బయలుదేరితే ఆ నది బాగా పొంగి వరదల్లాగా ఉందిట. పడవేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా నది దాటిపోవటం? అప్పుడు వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి భర్త గారిని అడిగిందిట, ఏమండి నది దాటి వెళ్ళాలి, ఇట్లా పడవలేదు అందుట. సరే బయలుదేరి వెళ్ళి నది దగ్గరికి, మా ఆయన గనక బ్రహ్మచారి అయితే ఓ నది త్రోవ ఇవ్వని అడుగు అన్నాడు. ఈవిడికి అర్థం కాలేదట, నేనుండగా ఆయన బ్రహ్మచారిలా అవుతాడు, పైగా నన్నే అడగమంటున్నాడు ఆ మాట. సరే భర్త చెప్పాడు, వినడం అంతే. వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి, ఓ నది మా ఆయన కనుక బ్రహ్మచారి అయితే అంటమే మా ఆయన, ఓ నది త్రోవ ఇవ్వు. నది త్రోవ ఇచ్చిందిట. సరే వెళ్ళింది, ఆయనకి భోజనం పెట్టింది. మళ్ళా వస్తూ చూస్తే మళ్ళీ నది మూసుకుపోయింది. అది రెండోసారి వాడొచ్చో లేదో తనకు తెలియదు. భర్తను అడుగుదామంటే భర్త అటువైపు ఉన్నారు కదా, ఆ రోజుల్లో ఫోన్లో ఏమన్నా. అందుకని ఈసారి ఈయన దగ్గరకు వచ్చింది. ఎవరికి రోజు పెడుతుందో ఆయన మహాత్ముడి దగ్గరికి వచ్చి, అయ్యా నది ఇట్లా ఉంది, ఎట్లా నేను వెళ్ళటం అని అడిగిందిట. సరే ఈసారి నా పేరు చెప్పమ్మా, ఫలానా ఆయన కనుక నిత్య ఉపవాసి అయితే ఓ నది త్రోవ ఇవ్వు. ఈవిడ ఒకసారి ఆ ప్లేట్లు చూసుకుంది, ఇప్పుడే కదా శుభ్రంగా మొత్తం తిన్నాడు పెడితే, నిత్య ఉపవాసిట రోజు నేనే కదా పెడుతోంది. సరే మహాత్ములు చెప్పినప్పుడు వింటమే. వెళ్ళి ఫలానా ఋషిగారు కనుక నిత్య ఉపవాసి అయితే నదీ త్రోవ ఇవ్వు ఇచ్చిందిట. వెళ్ళిన తర్వాత భర్త గారిని అడిగిందిట, ఇది నిజంగా జరిగిందా లేదా తర్వాత సంగతి. ఆయన భార్య ఏంటి తక్కువ అవుతుంది ఏమిటి, మనకు తెలియజేయడానికి ఇన్సిడెంట్స్ ఇవి. అడిగితే ఆయన అంటే అక్కడ అది బాబావారు చెబుతారు, నిత్య ఉపవాసి అంటే అర్థం ఏంటంటే నిత్యము ఉపవసించుట దగ్గరగా నివసిస్తాట ఎవరికి, పరమాత్మకి. ఎప్పుడు ఆయన స్మరణలో ఉండడం, అది ఉపవాసం అంటే. బ్రహ్మచారి అంటే బ్రహ్మమునందు చరించువాడు. ఇద్దరు ఒకటే స్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరూ, రెండిటికి మీనింగ్ ఒకటే. కాబట్టి అలా అన్యము చూడకుండా బ్రహ్మమునందు చరించుట అనేటువంటి వాళ్ళకి ఎవరిని చూసినా ఎవరి సాక్షాత్కారం కలుగుతుంది అంటే పరమాత్మ సాక్షాత్కారమే. గుంటూరులోనే 1983లో ఈకే గారు యూరప్ టూర్ అయి వచ్చిన తర్వాత భూప్రదక్షిణ యాత్ర ఇక్కడ భారతీయ విద్యాభవన్లో పౌర సన్మానం చేశారు. దానికోసం వచ్చినప్పుడు ఆయన దానికంటే ముందు ఒకళ్ళ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు అంటే మా అమ్మగారికే బాగాలేదు, చూడటానికని వచ్చారు. ఎలా తెలిసిందో చుట్టుపక్కల చాలామంది వచ్చేసారు కాసేపటికి. ఆ వచ్చిన వాళ్ళలో చాలామంది మాస్టర్ గారిని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు, పాతవాళ్ళు. వాళ్ళలో ఒక ఆచార్యుల వారు ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి, కృష్ణమాచార్యులు గారండి, నాకు కలలో స్వామి సాక్షాత్కారం కలిగింది, ఇలలోనే కాలేదండి ఇంకా అన్నట్ట. అనగానే మాస్టర్ గారు అంటే, ఇలలో కాలేదా, ఇంతమంది రూపాల్లో నారాయణుడు కనబడుతూ ఉంటే ఎదురుగుండా ఇలలో కాకపోవటం ఏమిటి అన్నట్ట. అంటే అది ఉపదేశం, అందరిలో ఉన్నది వాడే అని థీరీ వింటం వేరు, ఆ అనుభూతిలో ఉండటం వేరు. ఆ అనుభూతిలోకి ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఉండే స్థితి ఏమిటి, అదే ఆనందం అంటే. ఎందుకని ఇంకొకళ్ళని చూస్తే కోపం రాదు, బాధ రాదు, అసూయ రాదు, ఈర్ష్య రాదు, ఏమీ ఉండదు. అప్పుడు అలాంటివేం రావుగా. ఇంకోళ్ళు అనుకుంటేనేగా ఇవన్నీ ఏడుపులు, కంపారిజన్స్, ఏడుపులు, వాళ్ళు ఇట్లా మనకి ఇలా లేదు, అదేమిటి ఇదేమిటి, ఈ రకమైనటువంటి నెగటివిటీకి ఆస్కారమే లేదు, ఏమీ ఉండదు. అప్పుడు ఎలా ఉంటుంది, అదే నిజమైనటువంటి ఆనందం అంటే లిమిటేషన్ అనేటువంటిది, సంకుచితమైనటువంటి భావాలు పోయి ఆ లిమిట్లో నుంచి అన్లిమిటెడ్లోకి వెళ్ళగలుగుతాం. అప్పుడు మహా ఆనందంగా ఉండదు. అప్పుడు ఉండేదాన్నే ఆనందం అంటారు. అదే ఆనంద స్వరూపుడు పరమాత్మ అంటే. అందుకే వాళ్ళ నవ్వు చూస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస వారితో, మాస్టర్ గారితో, వివేకానందుడితో, శారదామాతో, రమణ మహర్షితో మహా ఆనందంగా ఉంటారు. చిన్మయ ఆనందం. ఏంటి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అది అంటే ఇంకొకటి చుట్టం అనేది లేదు కాబట్టి వాళ్ళు ఉండే స్థితి ఆనందం. పెద్ద పెద్ద రాజులు వెళ్ళేవాళ్ళు. మైసూర్ మహారాజా రమణ మహర్షి వారి దగ్గరికి పెద్ద ప్యాలెస్ ఉంది, వాళ్ళొక రాజులు కదా, ఎంత సంపద వాళ్ళది. అక్కడికి వెళ్ళి అయ్యా అంటూ నమస్కారం పెట్టి ప్రాధాయపడుతున్నట్టుగా, అంటే బెగ్గర్లాగా. కింగ్ ఏమో బెగ్గర్లాగా వెళ్ళాడు. ఆయన గోచి కట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆయనకంటూ ఏమీ లేదు. ఆశ్రమం కూడా నాదనే భావన ఆయనకేం లేదు.
తర్వాత ఎవరో వచ్చి చుట్టూ కట్టుకుంటూ వచ్చారు, ఏది ఆయన కాదనిలే. కాబట్టి ఇది ఆయన ఆశ్రమం అని ఆయన ఫీల్ అవ్వలే. అసలు పేరే పెట్టుకోలే ఆయన. అరే మనం ఆశ్రమ స్వీకరణ కూడా లేదు ఆయనకేమి. పేరు కూడా ఆయన పెట్టుకోలే. రమణ మహర్షి ఆయన పెట్టుకున్నది ఏం లేదు. ఆయనంటూ ఏం పెట్టుకోలే. ఆయనంటూ వదిలేశాడు. కొత్తగా తగిలించుకునేది ఏముంటుంది. నాయన అంటారు. ఆయన వచ్చి ఈయనకి రమణ భగవాన్, రమణ మహర్షిని ఆయన పిలిచారు. అప్పటి నుంచి అందరూ ఆ పేరుతో పిలవడం మొదలెట్టారు. అందుకే నేను రమణ మహర్షిని అని ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఎట్లయితే ఈకే మాస్టర్ గారు ఎప్పుడు మాస్టర్ గారు చెబుతుంటారు కదా, ఫోన్ చేసినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన కృష్ణమాచార్యని మాట్లాడుతున్నాను అన్నారు తప్ప ఎప్పుడు మాస్టర్ ఈకే అని మాట్లాడుతున్నాను ఒక్కసారి కూడా లేదట. అలాగే రమణ మహర్షి వారిని చూడటానికి ఒకసారి మొదటి రోజుల్లో ఇంకా ఆశ్రమం బాగా డెవలప్ కానప్పుడు ఒక ఆవిడ వచ్చి కొండ మీద నుంచి దిగుతుందట. ఒక ఆవిడ ఎత్సమ్మ అని ఒక ఆవిడ రోజు తీసుకెళ్ళేది, ఆహారం పెట్టి వచ్చేది పట్టించుకొని. అప్పటికి ఇంకా ఆశ్రమం అంతా ఏం డెవలప్ కాలే. ఆవిడ పెట్టి వస్తూ ఉందట, దిగుతుందట. ఇంకొక ఆవిడ వచ్చి అమ్మాయి ఇక్కడ రమణ మహర్షి వారు ఉన్నారా అంటే ఆయన ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు పోందట. సరే ఈవిడ కిందకి దిగింది. నెమ్మదిగా కొండెక్కి వెళ్ళింది పెద్ద ఆవిడ పాపం. కొద్ది కష్టపడి నెమ్మదిగా ఎక్కి వెళితే ఆయన అక్కడ సరే అందరూ వస్తూ ఉన్నారు, వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటారు, నేను కూర్చోవాలని చెప్పి ఒక దిమ్మె తయారు చేస్తున్నట్ట. మట్టి పిసికి బాగా ఈ మోకాళ్ళ దాకా మట్టి బాగా అంటుంది, ఎర్ర మట్టి మొత్తం పిసుకుతూ దాని మీద తొక్కుతున్నాడు ఆయన. ఆ టైంలో వచ్చి ఏమండి ఇక్కడ రమణ మహర్షి వారిని ఎవరో ఉండాలి, ఎక్కడుండి అని అడిగిందిట. ఆయన రమణ మహర్షిని ఊహించలే, ఆ పని చేస్తున్న ఆయన రమణ మహర్షి ఇక్కడ ఎవరు లేరమ్మా అన్నారట. ఆహా అని వెళ్ళిపోయింది. ఇంకెందుకంటే ఇంకెవరు లేరు అక్కడ. ఉన్న ఒక ఆయన ఆ మాట చెప్పాడు. దిగొచ్చి ఊళ్ళోకి వెళ్తూ ఉండగా ఆవిడ మళ్ళీ ఏదో పని చూసుకొని ఎదురైందిట. అయిందే వారి దర్శనం అయిందిట. అక్కడ ఎవరు లేరమ్మా. ఎవరు లేరా, ఒక్కడు కూడా లేరా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరన్నారు. పదా అందుట. వెంటనే తీసుకొని బయలుదేరింది మళ్ళీ కొండ మీదకి. వెళ్ళేటప్పటికి ఆయన దిమ్మ తయారు చేసి శుభ్రంగా స్నానం చేసి కూర్చొని ఉన్నట్ట. వెళుతూనే ఆవిడ చనువు, ఏంటయ్యా ఆవిడ వస్తే లేనని చెప్పావుట. ఆవిడ పట్టుకొని వచ్చే డైరెక్ట్గా. అవును మరి. ఆయన వెంటనే అన్నట్ట, రమణ మహర్షుల వారు ఉన్నారా అని అడిగింది. లేరని చెప్పాను. అంటే ఆయన అనుకోవట్లే నేను రమణ మహర్షుల వారిని అని. మనం పెట్టుకున్నాం అది. అంటే చూడండి, మనం ఎంత ఐడెంటిఫై ఉంటే మన పేరుతో ఐడెంటిఫై అయి ఉంటాం. నిద్రలో కూడా మన పేరుతో పిలిస్తే వెలుగుతాం. ఆ పేరు గురించి అవతలను మెచ్చుకుంటుంటే నన్ను మెచ్చుకున్నారనుకుంటాం. అది పేరును మెచ్చుకుంటుంటే. ఎవరైనా తిడితే నన్నే తిట్టారని ఫీల్ అవుతాం. మెచ్చుకుంటే నన్నే పొగిడారని సమ్మగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెవరినో మెచ్చుకుంటే బాధ కలుగుతూ ఉంటుంది. నన్ను మెచ్చుకోవట్లేదు, వాళ్ళని మెచ్చుకుంటున్నారు అంటే ఏంటి, మనం పూర్తిగా ఎవరికి వాళ్ళని సొలిడిఫై ఐడెంటిటీ కాన్షియస్నెస్లో ఉన్నాం. ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలని చెప్పారు. అలా వెళ్ళేటువంటి వాళ్ళు ఉండే స్థితి ఏమిటి? అదిగో అలా ఉంటారు. ఆయన చక్రవర్తిలాగా కూర్చొని ఉన్నాడు, ఏది గోచి కట్టుకొని. పేరుకు గోచి, ఆయన చక్రవర్తి. ఎందుకని? ఆయన మాస్టర్ ఇచ్చే స్థితిలో ఉన్నాడు. వీళ్ళు బెగ్గర్. మాస్టర్ గారి జాబ్ కూడా తర్వాత వదిలేశారు. కానీ ఎంతమంది ఎప్పుడు వెళ్ళి అయ్యా అన్ని రకాల ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటారు. జీవన జ్యోతిలో వస్తుంది 2వ పార్ట్లో, మనం కూడా చెప్పుకున్నాం. ఎవరో గుంటూరు నుంచి ఒక ఆయన, అయ్యా పెళ్లి చేయాలి, చేసేయి అన్నారు. డైలాగ్స్ కూడా వరుసగా తాతగారు రాశారు. చేసేయి అంటే సంబంధాలు చూశాను, వీటిల్లో ఏది మరి అంటే వరుసగా చదువుతూ ఉన్నారట. ఉన్నట్టుండి ఇతనితో వివాహం అవుతుంది అన్నారట. ఈయన జాతకాలు చూడలే, ఏం చూడలేదు. అంటే బాగానే ఉందండి, సరే బాగానే ఉంది. ముహూర్తం అని ఆల్రెడీ ముహూర్తాలు కొన్ని పెట్టించుకొచ్చాట. ఆ ముహూర్తాలు చదువుతూ ఉంటే ఓ ముహూర్తం చెప్పి వీటిలో చెప్పిన ఫలానా ముహూర్తానికి పెళ్ళి అవుతుంది డిక్లేర్ చేసేసారు. సరే అంతవరకు బాగానే ఉంది. ఏమంటే ఆ ముహూర్తానికి కళ్యాణ మండపాలు ఏవి ఖాళీగా లేవు, అన్నీ ఆల్రెడీ ఫిలప్ అయిపోయినాయి అన్నట్టు గుంటూరులో. అంటే ఏం పర్లేదు, అవుతుంది అన్నారు. దివ్యమైన ముహూర్తం ఆ ముహూర్తానికి అవుతుంది. ఎట్లా చేస్తామండి? అంతకైతే ఇంటి ముందు టెంట్ అయ్యి అన్నారట. పెళ్లి చేసేయి అన్నారు. నాకు రావాల్సిన అమౌంట్ ఇంకా రాలేదు, అవి ఇప్పుడే సర్దుబాటు కావు మీరు చెప్పిన ముహూర్తం టైంకి అన్నారట. ఏం పర్లేదు చేయి అన్నారట. మనసులో అనుకున్నాడు. అక్కడ బ్రాకెట్లో కూడా రాశారు తాతగారు, ఏం పర్లేదంటే ఇనికేం పోయింది, పెళ్లి చేయాల్సింది నేను, డబ్బు సమకూరదంటే ఏం పర్లేదంటాడు ఏమిటినా. మళ్ళీ అడిగాట, ఏమండి మీ దగ్గర ఏం డబ్బు లేదు, మీరు ఏం పర్లేదని ఎలా చెబుతారన్నట్ట. పోనీ ఏదో ఇచ్చేవాడా మీరేమన్నా అని అర్థం అక్కడ. పోనీ ఏం పర్లేదు, డబ్బులు ఏమైనా ఇస్తాడా? ఏమి ఇవ్వట్లేదు.
పర్లేదు చేసేయంటున్నాడు. అది బ్రాకెట్లో బయటికి, అయ్యా మీ దగ్గర ఏం డబ్బులు లేవు, మీరు మళ్ళీ చేసేయమంటున్నారు ఏమిటన్నా, కాబట్టే చేయమని చెప్పగలుగుతున్నానన్నారు. అంటే అది మామూలు వాక్యాలాగా ఉంటాయి, వేదవాక్యాలు ధ్యానం చేస్తే తెలుస్తుంది. అది అనుభూతికి సంబంధించిన విషయాలు కాబట్టే చెప్పగలుగుతున్నాను అన్నట్టు. అంటే డబ్బుతో సంబంధించినవి కాదురా బాబు అని చెప్పడం. సరే ఊళ్ళోకి వచ్చాట, రాగానే కబురు వచ్చిందిట ఒక కళ్యాణ మండపం దగ్గర నుంచి. అంతకుముందు ఇల్లు అడిగి వచ్చాడు, ఏమండి ఫలానా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, మీరు కనుక ఇంకా బుక్ చేసుకోకపోతే మా దానిలో ఆ రోజు ఖాళీ. ఇంకెవరెవరో వచ్చారు, పిల్లట కదా, ఇదిగో అమౌంట్ సరిపోయింది, దివ్యంగా వివాహం అయింది. అక్కడ చక్రవర్తికి స్థానంలో మరి జాబు లేనటువంటి ఆయన ఏమిటి, ఒక మాట ఏం పర్లేదంటే అన్ని సమకూరటం ఏమిటి. అంటే ఆ మాస్టర్ అనేటువంటి స్థితి, అంటే నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే లేదో ఎవరికైనా ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉంటావని సివివి గారు ఆయనకి చెప్పారట. ఎప్పుడు నువ్వు ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉంటే మనసులో కూడా. కాబట్టి నువ్వు బెగ్గరగా ఉండదలుచుకున్నావా మాస్టర్గా ఉండదలుచుకున్నావా తేల్చుకో అన్నారు. కాబట్టి అన్య దృష్టి లేకుండా అందరిలో చుట్టం అనే స్థితిలో ఉన్నటువంటి వాడికి లేనిది ఏముంటుంది? లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పరమాత్మ హృదయంలో ఆయన్ని వెన్నంటి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఉండవలసిన మొత్తం శోభంతా అక్కడే ఉంటుంది, వైకుంఠం అంతా. మాస్టర్ గారు ఎవరిని ఆహ్వానిస్తే ఇన్ని వేల మంది గురు పూజలకి చేరుతున్నారు, ఎవరినైనా ఓ రూపాయి అడగటం ఉంటుందా, మనసులో అన్న ఆశించడం ఉంటుందా, ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వట్లేదో ఏమైనా ఎవరికైనా తెలుస్తుందే పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళలో? అంత వైభోగంగా ఎలా జరుగుతున్నాయి, అంత గ్రాండ్గా ఎలా జరుగుతున్నాయి? రోజు స్వీట్స్తో ప్రతి పూట కూడా పెడుతూ ఇంత గ్రాండ్గా ఏది లోటు లేకుండా, ఒక షార్టేజ్ అనేది కూడా లేకుండా ఉన్నట్టు జనం పెరిగేట అయినా కూడా వస్తూ, ఎవరి కోసం వస్తుంది? లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏది కావాలంటే అవన్నీ అక్కడ సమకూరతాయి. మనకి ఈ గురు పూజలోనే పొరపాటున లడ్లు వేసేసారట ఓసారి. మామూలుగా చివరి రోజు వివాహం ఉంటుంది, ఆ రోజు లడ్లు వేద్దాం అనుకున్నారట. అయితే ఏం జరిగిందో ఎవరో తెలియక ముందు రోజు ఎప్పుడో 11వ తారీఖు ఎప్పుడో లడ్లు వడ్డంలో వేసేసారు. సరే అయిపోయింది. ఆ రోజు వచ్చేటప్పటికి లడ్లు వేద్దాం, ముందు ప్లానింగ్ ఉంటుంది కదా అని చూసుకుంటే లడ్లు ఎక్కడ లేవు. ఏమిటి అంటే అప్పుడు తెలిసింది వేసేసాము పొరపాటున. అరే రే, మరి ఆ రోజు పెళ్లి కూడా ఉంది, ఎవరో పెళ్లి చేసుకునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అనుకుంటారు కదా, ఎంత ఉచితంగా చేస్తున్నా భోజనంలో లడ్డు కూడా చేయలేదే పెళ్ళి అనుకుంటారు కదా. మిగతా అన్ని రోజులు స్వీట్స్ చేసి అప్పుడు ఉన్నటువంటి స్వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పటికి అది కూడా ఎప్పుడు చూశారు? కరెక్ట్గా ఇంకా వడ్డలు చేయడానికి 10 నిమిషాల ముందు. అక్కడ ఆల్రెడీ కూర్చుంటూ ఉన్నారు, వడ్డలు దొరుకుతూ ఉన్నాయి, ఇంకా స్వీటు రాలేదు, మిగతా వడ్డిస్తున్నారు ఆల్రెడీ. స్వీటు ఇంకా వేయలేదు అన్నప్పుడు ఎదుర్కొంటున్నారు. షాపుకి వెళ్ళి కొనుక్కోవడానికి కూడా టైం లేదు, ఒకవేళ పోనీ అనుకున్నా కూడా. ఇంతలోకి ఎవరో ఇదేం చేద్దామని స్టోర్ రూమ్లో అనుకుంటుండగా తలుపు కొట్టారట. తలుపు తీస్తే ఒక ఊరి సోదర బృందం మనవాళ్లే, ఏమంటే మాకెందుకో లడ్లు చేసుకొని తీసుకురావాలనిపించిందండి, ఇవి కొన్నవి కాదు, మేమే గురు పూజకి లడ్డు తయారు చేసాం, వచ్చాం కానీ మేము మర్చిపోయాము, అలా మా రూమ్లోనే ఉండిపోయినాయి, ఇదిగోండి లక్కీగా ఇప్పుడు గుర్తొచ్చింది, దయచేసి మావి కూడా సద్వినియోగం చేసి పంచడానికి ఇచ్చారట. కరెక్ట్గా సరిపోయినాయి. అంటే ఎవరు ఆ సంకల్పం కలిగించారు, ఎలా ఆ ఏర్పాటు అలా జరిగింది. అలాగే తాతగారు చెప్పారట ఓసారి, అందరికీ ఈసారి వడలు వేద్దామండి అన్నారట. వడలు వేద్దాము అంటే అది ఎలా అందించటం అంతమందికి, ఆ రోజుల్లో ఉన్నటువంటి దీనిలో ఒక్కసారిగా అంతమందికి ఎలా చేయటము, వేడివేడిగా వడ్డించాలని చెప్పారు. అది కూడా ఆయన మళ్ళీ చెప్పారట తాతగారు, వేడివేడిగా వడ్డించాలి, ముందు చేసి సాయంత్రం దాకా సది అలా కాదు. తెనాలని వచ్చాయి, తెనాల్లో చేయించి ఇక్కడికి అప్పుడు వచ్చి వేడివేడిగా వడ్డించేటి ఏర్పాటు. అది కూడా ఒక్కసారి కాదు, ప్రతి బ్యాచ్కి వడ్డిస్తున్నారు, వస్తున్నారు పంపించారు. అక్కడ ఒక వాయి తీసి వాళ్ళు పంపిస్తే మళ్ళీ ఇంకో అయ్యే లోపల మళ్ళీ ఇంకో వాయి వాళ్ళు అక్కడ తీసి మళ్ళీ పంపించడం. ఒక గది నుంచి ఒక గదికి కాదు, తెనాల నుంచి గుంటూరుకి వేడి అంటే వేడివేడిగా. ఎందువల్ల వచ్చినాయి? మన లక్ష్మీదేవి రాకేమవుతుంది? ఎక్కడ పరమాత్మ ఉంటాడో, ఎక్కడ బృందజీవనం ఉంటుందో అక్కడ నారాయణుడు నడయాడుతూ ఉంటాడు, వాడి ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి రాక ఇంకా అక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది ఆవిడ? ఏది కావాలంటే అది వైభోగం ఉంటుంది.
ఇదే ప్రూఫ్. ఒక్కసారైనా నిర్వహించే చోట టెన్షన్ వస్తుందా, ఈసారి కావాల్సిన అమౌంట్ వస్తుందో రాదో, ఎంత ఖర్చు అవుతుందో. 7 రోజులు చేస్తే 7 రోజులకి సరిపడా వస్తుంది, 3 రోజులు చేస్తే 3 రోజులకి సరిపడా వస్తుంది. ఎప్పుడు దేనికి లోటు ఉండదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి సప్తాహాలు ఎక్కడో చేస్తూ ఉన్నా చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, అసలు ఒక్కో విడిగా అకామిడేషన్కే 10 రోజులకి అంత అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది మేము విడిగా పెడితే. అకామిడేషను, ఫుడ్డు, ఇన్ని రకాల పదార్థాలతో ఇంత గ్రాండ్గా అసలు మేము ఇస్తుంది సరిపోతుందే, లేకపోతే ఎట్లా జరుగుతోంది? ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు, వాడొక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే వాడి కార్యక్రమం కాబట్టి మనం పాల్గొంటూ ఉంటాం. ఎవరికి సంకల్పం పుట్టిస్తాడో, ఎవరి ద్వారా ఏం జరిగిస్తాడో ఎవరికి తెలియదు. అది ఏ పనైనా కావచ్చు. డిస్పెన్సరీస్ నడుస్తున్నాయి, అన్ని చోట్ల మందులు కొనాలి కదా, ఉరికినే రావు కదా. మరి ఉచిత డిస్పెన్సరీస్ నడుస్తున్నాయిట అంటే అక్కడ ఏమన్నా బోర్డు అన్నా కనీసం పెట్టి, మేము ఇక్కడ మీరు కనుక డొనేషన్లు ఇస్తే స్వీకరింపబడను అని ఒక బోర్డు అన్నా ఉంటుందా? కనీసం ఏమీ లేదు. ఓ రోగం తగ్గిన తర్వాత మరి ఇక్కడికి వచ్చాక నీకు రోగం తగ్గిందో మరేంటి, నీకు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యేది, కనీసం ఏదైనా ఇస్తావా అని ఎవరినైనా అడుగుతున్నారా? అసలు ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? కానీ మరి నడుస్తున్నాయిట, అన్ని చక్కగా నడుస్తున్నాయిట, మామూలుగా ఏదో నడవడం కాదు, వైభవంగా నడుస్తున్నాయిట. ఇంకా ఏం చేస్తారు ఆ డిస్పెన్సరీస్ వాళ్ళు? ఈ వైద్య సేవ కాక నారాయణ సేవ చేద్దామా, ఇంకేం చేద్దామా, ఇంకెవరెవరికి ఇంకేం తీసుకెళ్ళిద్దామా, ఏమనుకున్నా అవన్నీ జరుగుతున్నాయి. మనం అనుకోవడంలో లోపం ఉండదు, కానీ అనుకుంటే జరగక మానదు ఏ పనైనా. కానీ నలుగురికి సంబంధించిన మంచి పని. రీసెంట్గా జరిగింది, మన హైదరాబాద్ సెంటర్ నుంచి అక్కడ నరసాపురం అనేటువంటి విలేజ్కి దగ్గరలో ఇంకా ఇంటీరియర్ విలేజ్కి గ్రామ సేవకి వెళ్తున్నప్పుడు వెళ్తూ అంతా రెడీ అయింది. మర్నాడు అందరూ బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజు ముందు రోజు సాయంత్రం నండూరి ప్రసాద్ అతనికి అనిపించింది, ఆ గ్రామానికి వెళుతున్నాము, ఇది చలికాలం కదా, దుప్పట్లు ఇస్తే బాగుంటుంది గ్రామానికి అని అనిపించింది. సరే వాడు ఫండ్ని మన వాళ్ళు ఫోన్ చేసి దుప్పట్లు ఇస్తే బాగుండి, ఎంతమంది ఎన్ని దుప్పట్లు పట్టుకెళ్ళాలి అంటే 100 దుప్పట్లు ఎందుకు పట్టుకెళ్దాం, పడితే బాగుంటుందని అనుకున్నారు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ఫోన్ వచ్చింది. ఎవరో ఒక పేషెంట్లు ఎంతమంది ఎప్పుడో వచ్చారు, ఎవరితో వచ్చారు వాళ్ళు, ఏమండి రేపు మీరు అక్కడ విలేజ్కి వెళ్తున్నట్టు కదా, మేము ఎప్పటి నుంచో అలా అనిపించింది, ఒక 150 దుప్పట్లు మీకు వెంటనే పంపిస్తున్నాం, రేపు మీరు పట్టుకెళ్ళడానికి అని చెప్పి ఈ ఫోన్ వచ్చినా 5-10 మినిట్స్లో ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎవరో ఎప్పటి నుంచి చేశారు ఏమిటో ఏంటంటే తెలియదు. లేటెస్ట్ జరిగే ఇన్సిడెంట్ అది. వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, బాబాయ్ ఇలా అనిపించింది, ఇలా అనిపిస్తే అయినా అనిపించింది, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు షాప్కి వెళ్ళాలి, కొనాలి, దానికి ఇంత ఇదవుతుంది. వెంటనే ఇలా ఫోన్ వచ్చింది, దుప్పట్లు వచ్చేసి మర్నాడు దుప్పట్లు తీసుకెళ్ళాం, అక్కడ వచ్చినటువంటి వాళ్ళ దుప్పట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం అయిందని. ఎవరు పంపారు అది అంటే? అలాగే మన కొత్తగూడెం వాళ్ళు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2కు ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఇద్దామనుకొని వాళ్ళు మొదట్లో మన వాళ్ళకి అప్పీల్, అంటే ఇవ్వమని కాదు, డబ్బులు ఇవ్వమని కాదు, ఇలా మేము చేస్తున్నాం, మీరు కొత్తవి ఒక్కర్లే, మీరు వాడిన పాత ఉంటే అవి మొదట్లో పెట్టారు, అలా వాడిన పాత ఉంటే అవి తీసుకెళ్ళి అవి కూడా లేని వాళ్ళకి ఇద్దామని. ఇంతవరకు ఎప్పుడూ పాత ఇవ్వలే, ఆటోమేటిక్గా కొత్తవే వచ్చి బ్రహ్మాండంగా చాలా ఇస్తూ వస్తూ ఉన్నారు అనేక ఏళ్ళుగా వాళ్ళు. అంటే ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఎవడి పని ఇది, వాడి పని కాబట్టి దానికి కావాల్సింది తన్నుకుంటూ వస్తుంది. అందుకే మాస్టర్ గారు ఒక మాట అన్నట్టు జగన్మోహన్ రావు గారు చెబుతారు, మంచి పని చేయటానికి కావాల్సిన చేద్దాం అనుకునేటువంటి సద్బుద్ధి, ఆ దమ్ము నీలో ఉంటే చాలు, చేద్దాం అని, అవుతుందో లేదో అని కాకుండా దమ్ము అనే మాట వాడారు. అది నీలో ఉంటే అది పని అవుతుంది, ఎందుకంటే అది వాడి పని కాబట్టి. ఎక్కడైనా పొరపాటున ఇది మనం చేస్తున్నాం, ఇది మన గురు పూజలు, మన ఊరి గురు పూజలు, ఇది మాది అనుకున్నామా, గుణపాఠం ఒక్కోసారి నేర్పుతారు, షార్టేజ్ వస్తే రావచ్చు, ఎందుకది మనది అనుకుంటున్నాం కాబట్టి. ఆ భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని వీళ్ళని ఇండైరెక్ట్గా మనది మనం బాగా చేయాలి,
ఏంటి మనం ఎంత వేసుకుందాం, మీరు ఎంత వేస్తారు అంటే అడుక్కోవడం మొదలవుతుంది. కాబట్టి ఆ అవసరం ఏమీ లేదు. ఇది మనది కాదు, వాడిది. సంకల్పం కూడా వాడనిపించేదే. అక్కడ అనిపిస్తేనే ఇక్కడ జరిగేది ఎప్పుడైనా సరే. ఉదయం చెప్పారు కదా, సూక్ష్మం నుంచి స్థూలం. అక్కడ అనుకుంటే స్థూల రూపంలో ఇక్కడ జరుగుతుంది. ఎక్కడైనా ఇదే ఫార్ములా సత్యం. లక్ష్మణేంద్రుల వారు అంతయాగం చేసినప్పుడు కూడా అదే అనౌన్స్ చేశారట. ఏమని? ఇది హయ్యర్ ప్లేన్లో వాళ్ళు నిర్వహించారు, ఇక్కడ ఈ ప్లేన్లో కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు, మనం పాల్పంచుకుంటూ ఉన్నాం. దీనికి కావాల్సిందంతా ఈ భౌతికంగా ప్లానింగ్ ఉండాలి కదండి. అది కూడా మొత్తం డైరీ రాసి పెట్టిళ్ళారు సీతారామచంద్ర వారు. అదిగో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అప్పుడే చెప్పారు ఈ యాగం నీ ద్వారా జరుగుతుందని చెప్పారు. అంటే మొత్తం డిసైడెడ్. జస్ట్ మనం ధన్యత్వం చెంది ఉన్నాం, ఆ టైంలో ఉండడం, అక్కడ ఉండమని అర్థం అంతే. అక్కడ మనం అడ్డుపడకుండా, మనం ఏం చేయకుండా జరుగుతున్న దాన్ని జరగనివ్వటం, అంతవరకే. 108 రోజులు 108 రోజులు రోజుకి ఇంచుమించుగా ఒక 8 నుంచి 10,000 మందికి రోజుకి తది ఆరాధన అంటే భోజనాలు. అంటే అక్కడ ఏమైనా స్టాక్ తెచ్చి ముందు బియ్యం స్టాక్ తెచ్చారా? అదేం పెట్టలేదు. అది స్టార్ట్ అయింది. ఏ రోజు 2 రోజులు 3 రోజులు సరిపడా వస్తుంది, వెళ్తుంది. ఆ రోజు నేను 5 వారు మేము కూర్చున్నా. అంటే దగ్గర పని చెప్పారు, చూస్తున్నాం. ఈ లోపల వచ్చి బియ్యం ఇప్పుడు వేసిన దాంతో ఇంకా అన్నారు. ఆయన అర్థమైంది, కానివ్వండి అన్నారు. వాడు అట్ట వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు ఎవరో వచ్చారు. అయ్యా వారు ఎవరో బియ్యం పంపించారండి, ఒక 2 బళ్ళతో వచ్చి ఎక్కడ తెంపమంటారు అన్నారు. అంటే ఇలాంటివి డైరెక్ట్గా చూడడం అదృష్టం మాకు. అలాంటి మాస్టర్ గారి దగ్గర ఇలా ఇతను వారి దగ్గరలాగా. అందుకని ఎప్పుడు ఇది ఎలా అనేటువంటి మనసులోకి భయం రాకుండా, అంటే ఎలా ప్రశ్న రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ప్రత్యక్షంగా ఒకసారి కాదు ఎన్నోసార్లు చూడడం వాళ్ళ దగ్గర వారి సన్నిధిలో, అందువల్ల జరుగుతుంది అలా. మన ప్రతి సెంటర్లో జరిగే గురు పూజలు కూడా అంతే. ఆ మధ్య ఒక ఆయన నన్ను అడిగాడు, వాళ్ళు ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉంటారు అనంత విజయానికి. అతను ఎడిటింగ్ చేసి అతను అడిగాడు, ఏమండి మొన్న చూసే హైదరాబాద్ గురు పూజల్లో లాస్ట్ ఇయర్ ఎడిటింగ్ ఆ గురు పూజల రోజు కూడా చేసాం. కాబట్టి అతను భోజనానికి వచ్చాడు, చూశాడు. అంత గ్రాండ్గా చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది సార్? మీకు చాలా అమౌంట్ అవుతుంది అనుకుంటాను అన్నాడు. పెద్దగా అవ్వదండి అన్న. అతనికి అర్థం కాలే. ముందు అమౌంట్ అవుతుందిగా, డోనార్స్ సంగతి ఎవడో ఒకళ్ళు ఇస్తేనేగా అయ్యేది, అమౌంట్ కాదు అదేంటండి అన్న. అంటే చెప్పాను, చాలా డెకరేషన్ చేశారు కదండి అన్న. అది మేమే చేసుకుంటాం. అదే మా వాలంటీర్స్ ఉంటారండి, అవన్నీ పర్మనెంట్ రెడీగా పెట్టుకుంటాము, కొలతలు కొలుచుకొని. వాటితో వెనక స్టేజ్కి వెనక పెట్టాల్సినవి ఫిక్స్ చేస్తారు. ఫోటోలు కూడా మావే ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టుకుంటాం. పూలు కొనుక్కొచ్చుకుంటాం, దండలు మా వాళ్ళే కడతారు, మా వాళ్ళే అలంకరిస్తారు. నమ్మలేకపోయాడు, దానికే ఆశ్చర్యపడి ఫస్ట్ అతనే ఎత్తాడు. ఏమంటే డెకరేషన్కే బోర్డు అవుతుంది కదండి అన్నాడు. డెకరేషన్ అంటే బయట ఎవరో పార్టీని పిలిచి, మన పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఉంటారు కదా చేసేవాళ్ళు, యూ మేనేజ్మెంట్, వాళ్ళని పిలిచి ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏమన్నా చూస్తే అట్లా లేదండి, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ మీరు బట్టలు పెడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకంటే ఉద్దేశం కొంతమందికి బట్టలు పెట్టడం, ఉపన్యాసం చెప్పిన వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ చేస్తూ గమనించాడనమాట. అతను అడిగాడు, భోజనాలు అన్ని రకాలు చేశారు, చాలా ఇదిగా పెడుతున్నారు. జనం కూడా హైదరాబాద్ కదా, కాస్త జనం ఎక్కువగానే కనపడతారు కదా, బాగా అంటే 1000 మంది దాకా మినిమం ఉంటారండి అన్న. మరి ఇంతమంది వచ్చారు, ఇంతమందికి భోజనాలు, టిఫిన్లు, ఇవి మళ్ళీ ఇంత ఇది అసలు అని అతనికి ఆశ్చర్యం వేసి అడిగితే చెప్పా. పైగా మీరు గురు పూజలు ప్రతి సెంటర్లో చాలా చోట్ల చేస్తున్నాను, నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను. ఇక్కడ యావరేజ్ నెలకి 2 జరుగుతున్నట్టున్నాయి కదా. జరుగుతుంటాయండి. మరి ఇన్ని చోట్ల చేయాలంటే అంటే ఆర్గనైజేషన్కి ఎన్ని కోట్లు ఉండాలి అతని ఉద్దేశం. బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంటే ఇన్ని ఊళ్ళలో పోటీలు పడి మళ్ళీ వెంటనే ఒకే నెలలో 7 రోజులు ఇక్కడ చేయగానే మళ్ళీ 2 రోజులు శ్రీశైలం అంటున్నాం, ఆ తర్వాత ఇంకో 2 వారాలు తాడిపత్రి అంటున్నాం, ఆ నెక్స్ట్ వారమే ఇంకో చోట. అంటే బాగా వీళ్ళకి స్ట్రాంగ్ ఇది ఉన్నట్టుంది. దాంతో వివరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి మొత్తం విని ఆలోచనలో పడ్డాడు. ఇది సాధ్యమేనా కాదన్నావా కనబడుతూ ఉంది. ఆ కావాల్సిన కొద్దిది కూడా ఏం జరుగుతుందంటేనండి,
అక్కడ వాళ్ళు ఎవరిని అడగడం ఉండదు. చూశానండి ఏ బోర్డులు ఎక్కడ లేవు, మేము గురు పూజలకు వచ్చిన ఉన్న 1-2కి వచ్చినప్పుడు అన్నాడు. ఎవరిని ఏం అడగటం ఉండదండి. కాకపోతే పాపం పేషెంట్స్ ఉచితంగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివి రాగానే వెంటబడి వాళ్ళకి తోచింది ఇస్తూ ఉంటారు. అలాగే మా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆనందంగా వాళ్ళ ఓపికన కొద్దీ మాస్టర్ గారు ఎంత అనిపిస్తుంది వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా జరిగిపోతుండే. ఎవరికి అసలు ఆ థాట్ కూడా ఉండదు. ఎవరైనా అబ్బాయి ఈయన ఇచ్చారట అని ఉండదు, ఇవ్వలేదు ఉండదు, ఏమీ ఉండదు. వచ్చిన ఖర్చు పెడతారు. కొద్దిగా ఏదైనా మిగిలింది అనుకోండి బ్యాంకులో వేస్తారు. నెక్స్ట్ ఇయర్ ముందు దానికి పేమెంట్స్ కావాల్సి వస్తే మొదట కొన్ని ఏర్పాట్లకి దాంతో మొదలు పెడతారు. మరి మొదలు పెట్టారు సరే, మిగతాది వస్తుందా రాదా ఎప్పుడు మాకు ఆ డౌట్ లేదండి. ఈకే గారు ఉన్నప్పుడు కూడా పెట్టుండేదిట, మాస్టర్ గారు చెప్పారు అనంత విజయం. చిన్న పెట్టి ఉండేది. గురు పూజలు వర్క్ స్టార్టింగ్ అప్పుడు ఆ పెట్టెలో ఒక 200 నుంచి 500 రూపాయలు ఉండేవి అంతే పెట్టెలో. గురు పూజలు స్టార్టింగ్ ముందు లిస్ట్ అన్ని రాసుకుని షాప్లో ఇచ్చేస్తే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఈ పెట్టె ఇలా మన వాళ్ళకి అప్పచెప్పేవాడు. అప్పచెప్తే పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు పెట్టెలను తీసి ఇవ్వడమే. పెట్టెలోకి వస్తాయి, చేరుతూ ఉంటే పెట్టెలను తీసి ఇవ్వడం. మొత్తం గురు పూజలు అంతా అయిన తర్వాత అవి ఎన్ని వచ్చాయి ఎన్ని వెళ్ళాయని చూస్తే ఎన్ని వచ్చాయో అన్ని సరిపోయి తర్వాత మళ్ళీ ఆ మొట్టమొదటి 200 అందులో ఉంటాయి అంతే. మామూలుగా మనం సంవత్సరం అయిన తర్వాత చెరడకుండతో లెక్క రాయించినప్పుడు ఇది అది వచ్చేట్టుగా చేస్తారు. అక్కడ అది అవ్వదు, అడ్జస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ అవుతుంది ఆటోమేటిక్గా. అమ్మగారి 60వ జన్మదినోత్సవం 1993లో మనం విశాఖపట్నంలో చేసినప్పుడు నిర్వహణ అంతా ఎంఆర్ఎల్ రావు గారు ఆ బృందం ఏదో చూస్తున్నారు వంటల దగ్గర. అక్కడికి తిరుపతి రెడ్డి గారు ఉదయాన్నే వాళ్ళిద్దరూ కూడా బాగా బయట గాలి పీల్చే టైం కాబట్టి వాళ్ళిద్దరూ చోటుకి చేరి మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో తిరుపతి రెడ్డి గారు అడుగుతున్నాడు ఆయన్ని, ఎంతమంది వస్తారనుకుంటున్నారు అని. అంటే ఉదయాన్నే అందరు రారు కదా, 1500 మంది అవుతారు అన్నాడు ఆయన. ఓ 1500 మంది అవుతారా అన్న. 5000 మంది అయ్యారు. కొత్తగా మరి ఎక్కడి నుంచి ఏమీ ఇప్పుడు ఇందా చెప్పిన బస్తాలు కూడా ఏం రాలే. పైగా నేను గమనించా, ఆ మాట విన్నాను, జనం బాగా పెరుగుతుంటే ఏంట్రా వీళ్ళు ఇలా చెప్పారు, అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. ఈ వడ్డల దగ్గర గమనించా, చివరి బ్యాచ్ దాకా స్వీట్స్ లేకుండా ఒక్కడికి కానీ ఒక కూర షార్టేజ్ కానీ ఏమీ లేదు, అన్ని ఐటమ్స్ వచ్చినాయి. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. 1500 మందికి వండినవి 5000 మందికి ఎలా సరిపోయినాయి? సరి పెట్టడం కాదు, ఎవరి స్వీట్ వాళ్ళదే కదా, అది కట్ చేయలే, సగం ముక్క చేసి పెట్టలే. అంటే ఎక్కడైతే అన్యము లేకుండా అంతా వాడు చూసుకుంటున్నాడు, ఇది వాడి పని అనేటువంటి బృందజీవనం ఉందో అది వస్తుందిట. అంటే మన జీవితాల్లో కూడా నిజమైన వైకుంఠము అంటే ఆ లోకంలో, అంటే ఈ గురు పూజలు అనేవి మాస్టర్ గారు అనుగ్రహించింది. అందుకే ఇలా ఇంటి దగ్గర కూడా మన ఇంటి దగ్గర ఎలా కుదురుతుందండి, అది మనది కదా, అది కూడా వాడిదే. ఈ పిల్లలు వాడి స్వరూపాలే, వాళ్ళ మీద గురించి మనం ఆవేశపడటం, వాడు అదవ్వాలి ఇదవ్వాలి, లేదా వాడు ఇంకా వృద్ధులకి రావట్లేదు, వాడు ఏదవ్వాలో పరమాత్మ ఇష్టం, వాడు పుట్టించాడు, ఇది వాడే వీడు నాకు అప్పచెప్పాడు, నా వైపు నుంచి ఏం చేయాలో అన్నట్టున్నాడు. రోగాలు రావు, నిజంగా వృద్ధులకి వస్తారు. ఆ భావంతో ఉన్నప్పుడు ఏం జరగాలో వాడు చూసుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే మనం చేసుకుంటే కానీ అవ్వదు అనుకుంటాం. కాబట్టి వింటాం కానీ నమస్కారం పెడతాం కానీ కాదులేండి ఏదో అలా అంటాం కానీ మనం చూసుకోకపోతే ఎట్లా. అందుకే మాస్టర్ గారు చోట అందరికీ తెలిసిన పాయింటే అయినా అది చెప్పిన విధానం మాస్టర్ గారు చోట, ఎవరైతే నన్నే పరిశుపాసిస్తారో తనకంటూ ఏమీ లేకుండా తన కోసం తన జాగ్రత్త తను చూసుకోకుండా చూస్తారో అక్కడ ఆయన చెప్తారు, అనన్యాశ్చింతయంతో మాం యజనా పరిశుపాసతే తేషాం నిత్యాభియుక్తం ఆ శ్లోకంలో చెబుతూ, ఎవరైతే ఆయన ఎందుకు ఆసక్తులై ఉంటారో వాళ్ళ విషయాలన్నీ ఆయనే చూసుకుంటాడు అంతవరకు మనకు తెలుసు అంటూ ఒక మాట వదిలేరు చివరిలో. ఏమనంటే ఎందుకంటే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోరు కనుక, చిన్న మాటలాగా ఉంటుంది. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోరు కాబట్టి ఆయన చూస్తాట. మన సంగతి చూసుకుంటూ గురువుగారు మీరు కూడా చూడండి అంటే అది అలాగే ఏడిచినట్టే ఉంటుంది. అది ఆ వదిలేయటం దగ్గర ఉంది కథ అంతా. వదిలితే ఆనందం వైకుంఠం, వదలగలవా లేదా అక్కడ ఉంది కథ అంతా. 202వ పద్యం.
ఇతరము మాని తన్ను మదినెందయు నమ్మి భజించువారి నాశ్రిత జనసేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించునట్టివారతుల దురంతమై తనరు నవ్విభుమాయ ధరిందురెప్పుడున్. ఇతరమును చూచుట మాని మనస్సుని భగవంతుడుగా నమ్మి కొలుచువారిని ఆశ్రితులందరూ. ఆశ్రితులు అంటే అర్థం ఏంటో ఇక్కడ ఇస్తున్నారు. ఇతరమును చూచుట మాని మనస్సును భగవంతుడుగా నమ్మి కొలుచువారిని ఆశ్రితులందరూ. మనస్సు మోసం చేస్తోంది అలా ఇక్కడ మనస్సును దైవముగా నమ్మి కొలుచువారు అన్నారు. ఎప్పుడైతే అదే దైవం అనుకుంటామో అక్కడ మనస్సు ఉండదు, స్వామి ఉంటాడు. అది మనకు చెప్పడానికే, అంటే మామూలుగా మనం లోకంలో టెక్నికల్గా ఏమంటారంటే మనస్సు చిత్తము అని ఒక మాట పడతారు. చిత్తం అంటే ఏమిటి అంటే మనస్సు ఇంద్రియాలు ఒకే దాని మీద ఉంటే, ఒక దాని మీద లగ్నం ఉంటే అప్పుడు దాన్ని ఆ టైంలో దాన్ని చిత్తము అంటారు. వేరే ఇంకేదో కాదు, ఆ మనస్సే చిత్తముగా పనిచేస్తుంది ప్రవర్తిస్తున్నప్పుడు. విష్ణు చిత్తుడు అన్న దగ్గర మాస్టర్ గారు చెప్పిందంటే ఆయన మనస్సు ఎప్పుడు దేని ఎందుందంటే విష్ణువునందు కాదు, విష్ణువే చిత్తముగా కలవాడు అన్నారు. అంటే తనదంటూ ఇంకేం లేదు, ఆయనే చిత్తము అంటే ఆయనే మనస్సు. ఎప్పుడైతే భగవంతుడే మనస్సుగా కొలుచు వారికి నిష్కపట చిత్తమునన్ అనే పదం ఉంది, దానికి ఇచ్చారు. కపటము లేని మనసుతో అన్నారు. అంటే పైకి మనం అంటాం గురువుగారు అంతా మీరే కాదు, లోపల కూడా అదే అయి ఉండాలి. కపటం అంటే అర్థం ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి, అది లేకుండా ఉండాలి. దీనికే సత్యసాయిబాబా వారు చెబుతారు, ఆధ్యాత్మికత అనే ఒక ఆలయంలోకి అడుగు పెట్టాలిట, స్పిరిచువలిజం అనే దానిలోకి. అంటే చెప్పులు బయట విడివి రావాలి. ఆ చెప్పులు ఏంటంటే కపటము అన్నారు. అది వదిలిపెట్టకుండా ఇంకా నువ్వు ఏం చేస్తున్నా అన్నా కొండకి చిల్లి పెట్టినట్టు అయిపోయింది. ఎందుకని లోపల ఒకటి బయట ఒకటి. మాస్టర్ గారు ఒక కథ రాశారు దీనికి. వాడెవడో నాకు కనుక ఉద్యోగం వస్తే వెంకటేశ్వర స్వామికి అనేదో మొక్కుకున్నట్ట. ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత వాడు మొక్కు తీర్చుకోవాలి కదా మరి. అప్పుడు అనుకున్నట్ట, ఇప్పుడు ఏం పోతాం అంత ఖర్చు పెట్టి అక్కడికి, సరే ఈ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామికి ఇద్దాంలే అనుకున్నట్ట. చిక్కడు పోనీ అక్కడైనా కొని ఇచ్చాడా, ఏదో అన్నాం కదా అని మొత్తం ఎక్కడ ఇస్తాము అని చెప్పి మళ్ళీ దానిలో. ఈ లోపల ఏం జరిగింది, ఉన్నట్టుండి వాడు ఎక్కడ పని చేస్తున్నాడో దానిలో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం ఇతను చేసినట్టుగా ఎలిగేషన్ వచ్చింది, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నిజంగా జరిగిన కథే. ఇది సత్యనారాయణ స్వామి కథలో ఒక కథ చెప్తారు, ఒక 5 కథలు చెప్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు. అందులో షావుకారు కథ ఉంది కదా, షావుకారు వాళ్ళ అల్లుడు సరిగ్గా కథలాగే ఉంటుంది. షావుకారు కూతురు సంతానం లేదు, కూతురు పుడితే వ్రతం చేసుకుంటాన్నాడు. వాడికి కూతురు పుట్టింది, సంతానం కలిగితే వ్రతం చేసుకుంటాన్నాడు. కూతురు పుట్టింది, కూతురు పుడితే భార్య గుర్తు చేసింది, ఏమండి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నాం, ఆ కూతురు పుట్టింది కానీ. సరే కూతురికి నామకరణం చేద్దాం, అప్పుడు చేసుకోవచ్చులే అన్నాడు. నామకరణం అయింది, మరి ఇప్పుడు చేసుకుందామా అని. పర్లేదు తర్వాత కొంచెం పెద్దదవుతుంది కదా అప్పుడు చేద్దాంలే అన్నాడు. ఇంకా ఆ అమ్మాయి పెద్దదయ్యే, అమ్మాయి వివాహం కూడా వచ్చింది. ఏమండి పెద్దదైంది, వివాహం వచ్చింది, ఇప్పుడు చేసుకుందామని. భార్య పాపం గుర్తు చేస్తూ ఉండేది, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మొక్కుకుందాము, పిల్ల పుట్టింది, పెద్దదైంది అని, వివాహం కూడా అవుతుంది. వివాహం అని అల్లుడితో వాడు వస్తాడు అప్పుడు చేసుకోవచ్చు అన్నాడు. అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు వాడు. చేసి ఆ వచ్చిన అల్లుడితో కలిసి వ్యాపారంకి వెళ్ళట. వెళితే వాళ్ళెవళ్ళో రాజుగారు ఖజానాలో దొంగతనం చేసి రాత్రి సత్రంలో వాడు బట్టలు పట్టుకోవడం వస్తే వాళ్ళు కాస్త ఆ దొంగతనం చేసింది వీళ్ళ దగ్గర పడేసి పారిపోయారు. వీళ్ళతో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అలాంటిది కూడా. ఆ తర్వాత మళ్ళా అది వీడు కాదని తేలుతుంది, జైల్లోంచి వదిలేరు. ఈ లోపల వాడు పడాల్సిన ఇదంతా లోపల అనుభవించాడు. పైగా వాడు చేయని దానికి కదా ఇంకా ఎక్కువ బాధపడతాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారి కథ చదువుతూ చెప్పిన మాట ఏంటంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి చేయించలేదు ఈ పని అన్నారు. మళ్ళీ అలా కనుక చేస్తే వాడు పొలిటికల్ గాడ్ అవుతాడు, గాడు. ఎందుకంటే వీడు నాకు ఇస్తానని చెప్పి ఇవ్వడా, అయితే వీడి సంగతి చూస్తా అంటే వాడు ఏమవుతాడు, దేవుడు ఎలా అవుతాడు, దైవం అవుతాడు. అంటే దైవము దయ్యము అనే పదానికి దైవము ప్రకృతి, దయ్యము వికృతి.
మరి ఎందుకు జరిగింది? వీడి చిత్తశుద్ధిలో లోపం వచ్చింది కాబట్టి అది ఎఫెక్ట్ ఇచ్చింది. వీడి యొక్క ఆలోచన సరైనది కాబట్టి వీడి పొరపాటుకు వీడికి ఎఫెక్ట్ పడింది, కానీ స్వామి చేసింది కాదు అది. ఇది తెలియ కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరితో అయినా సరే కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదండి, ఆయనకు మొక్కుంటే మాత్రం తీర్చుకోవాలి, లేదా ఆయన అంటే అంత ఘోరమైనటువంటి దుర్మార్గుడు అనమాట వెంకటేశ్వర స్వామి. ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు. కాబట్టి ఆఫీసులో ఎవడైనా తిరుమలకి లీవ్ అడిగితే వెంటనే ఇస్తాడు ఆ పై బాస్ కూడా. ఇవ్వకపోతే నాకేమవుతుంది భయం వాడి. అంటే మాస్టర్ గారు చెప్తారు, భయం కాదు ఉండాల్సింది భక్తి అని. కానీ భయంతోనే మనం ఆ మధ్య ఒకళ్ళు అడిగారు, వాళ్ళు క్రిస్టియన్లు, సరే అది ఏంటనేది కాదు, వాళ్ళు అడిగారు, ఏమండి వెంకటేశ్వర స్వామి దగ్గర కనుక మన హుండీలో వేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటే ఎన్ని తప్పు పనులు చేసినా అవన్నీ క్యాన్సిల్ అయితే నిజమేనా అండి అని అడిగారు. పాపం సిన్సియర్గా అడిగారు వాళ్ళు, అమాయకంగా. అంటే అలా క్యాన్సిల్ అవ్వడం ఎలా ఉంటుంది? అలా క్యాన్సిల్ కనుక చేసేట్టయితే ఆయన కూడా కొంతమందిని నా దగ్గర కనుక చేస్తే అందరికి చెడగొట్టినట్టు ఆయన, అంతే కదా. నువ్వు ఎన్ని విధ పనులైనా చేయి లోకంలో అంటే ఎంతమంది కీడు జరుగుతుంటుంది అప్పుడు. అంటే వెంకటేశ్వర స్వామి నన్ను ఎవడైతే వకాలు తప్పుతూ నాకు హుండీలో వేశాడో వాళ్ళకి ఏం కాకుండా చూస్తా, మీరు ఎన్ని విధ పనులు చేసినా అని కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట అంటే లోకం బాగుపడుతుందా చెడిపోతుందా? కామన్ సెన్స్. కాబట్టి మనం ఏం పనులైనా పర్లేదు ఆ హుండీలో వేసేస్తే, ఎందులో అయినా అంతే. వాడు తీసుకెళ్ళి చర్చిలో వేస్తాడు, వీడు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి కూడా ఇంకెక్కడో షిరిడి సేవకుడు ఎక్కడైనా వేయనియండి, ఏమీ క్యాన్సిల్ కావు. ఆ ప్రశ్న ఇప్పుడు చాలా కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ గుడ్డిరాజు ఉండేవాడు ధృతరాష్ట్రుడు. ఆ ప్రశ్న వాడు అప్పుడే వేశాడు సనసూజాతుల వారిని. వాడు సనసూజాతుల వారిని పిలిపించాడు. ఆయన విదురుడు, నేను చెప్తే వీడు ఎలాగో వాడికి బొరకెక్కదు అని వాళ్ళ గురువు గారి స్మరణ తెప్పించాడు. నేను చెప్తాను, నీకు నా స్థాయి చాలదని. అప్పుడు ప్రశ్న వేశాడు, ఏమిటంటే ఇప్పుడు నా పిల్లలకు మరి దుర్మార్గం చేశారనుకోండి, పాపం దీనికండి, అందుకని వాళ్ళకి మృత్యు వస్తుందంటారు అందరూ. ఇప్పుడు నా పిల్లలు మంచి పని చేసి గోదానాలు అవన్నీ చేశారనుకోండి, పుణ్యం వస్తుందా రాదా అన్నాడు. ఓ తప్పకుండా వస్తుంది, మహారాజులా వస్తుంది, ఎందుకు రాదన్నాడు ఆయన. అయితే ఆ వచ్చిన పుణ్యంతో వాళ్ళు చేసిన పాపాలు క్యాన్సిల్ అవుతాయా అన్నాడు. అవరు, అది వేరే అకౌంట్, ఇది వేరే అకౌంట్ అన్నాడు ఆయన. మరి అయితే ఎందుకు పుణ్యం చేయాలి, చేయకూడదు, ఎవడు చేయమన్నాడు అన్నాడు. వాడెంత ఇదంటే అడగటం, ఏమండి ఇప్పుడు మనలో మన మాట నిజమే, మీకు చెబుతున్నాను, మేము కొట్టేసాం, రాజ్యం వాళ్ళదే, మేము లాగేసాం, మొత్తం మింగేసాం, వెరీ గుడ్. ఇప్పుడు మన రాజ్యం మాకే ఉంది, మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు అడవుల పాలయ్యారు, కష్టాల పాలయ్యారు. అంటే ధర్మంగా ఉన్న వాళ్ళకంటే సక్సెస్ ఎవరికి వచ్చింది? అధర్మంగా ఉన్న వాళ్ళకే. కాబట్టి ధర్మం కంటే అధర్మం గొప్పది, అధర్మం పవర్ఫుల్ అని నేనంట. మీరేమంటారు? రివర్సల్ ప్రశ్న. మాస్టర్ గారు అక్కడ రాస్తారు, సనస్సుజాతుడు కాబట్టి బతికిపోయాడు, కానీ ఇంకోటి ఉంటే తల పగిలి తెచ్చేవాడు అక్కడే అన్నారు వాడు అడిగిన క్వశ్చన్లకి. అంటే వాడి పాయింట్లో వీళ్ళు మనం చూసామనుకోండి, కామన్ సెన్స్ పని చేయకపోతే ఏమనిపిస్తుంది, నిజమేలాగా అనిపిస్తుంది. ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, ఓసారి అద్దంలో ఫేస్ చూసుకో అన్నాడు. ఇప్పుడు ఏ పరిస్థితిలో నన్ను పిలిపించావన్నాడు. తెల్లవారు నిద్రపట్టక ఏమవుతుందో నాకు నా పిల్లలకి, వాళ్ళు అక్కడ హాయిగా నిద్రపోతున్నారు. అడవుల్లో ఉన్నా కూడా వాళ్ళు హాయిగా శుభ్రంగా మంచి సత్సంగం చేసుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. మరి వీళ్ళు నువ్వు నీ కొడుకులు దీంట్లో మంచి విలాసవంతమైనటువంటి దీంట్లో ఉండగా కూడా మీకు తినదరిగి చావదు, నిద్ర పట్టి చావదు. మరి కాబట్టి ఎవరిది సక్సెస్? అద్దంలో ఫేస్ చూసుకొని నీకే తెలుస్తున్నారు, ప్రూఫ్ నువ్వే. కనుక ఇతరమును చూచుటమా అని మనస్సుని భగవంతుడిగా నమ్మి కొలుచు వారిని ఆశ్రితులందరూ వారిచే పాదసేవ కొనువాడై విష్ణువు దయతో కపటము లేని మనస్సుతో కరుణించును. అంటే కపటము లేని మనస్సుతో ఆయన కరుణిస్తాడే, మనకు కపటం లేకుండా ఉంటే అని. ఆయన కపటం ఎలాగూ ఉండదు. ఒకప్పుడు కపటం ఉంటుందేమో, కపటం లేని మనసుతో కరుణిస్తాడని కాదు. ఎందుకంటే ఆయన అద్దం లాంటి వాడు అన్నారు మాస్టర్ గారు. మనం నవ్వితే అక్కడ నవ్వు కనబడుతుందట, లేకపోతే మనం కోపంగా చూస్తే అక్కడ కోపమే ఉంటుందట.
కృష్ణుడి దగ్గరికి ఎవరు వెళ్ళి వాళ్ళ ఆన్సర్లు తెచ్చుకున్నారు అన్నారు మాస్టర్ గారు. అక్కడేముందో కాదు, మనం ఎట్లా వెళ్ళామో దాన్ని బట్టి వస్తుందట. దుర్యోధనుడు వెళ్ళినవాడు దుర్యోధనుడికి కావాల్సిన రిప్లై తెచ్చుకున్నట్ట, ఆయన ఇవ్వలే. అది రిప్లై అన్నారు, ఆన్సర్ కాదట. ఎవడు వెళ్ళినవాడు వాడికేదో వాడు అది తెచ్చుకున్నాడు తప్ప అక్కడ ఉన్నది ఏమిటి? శుద్ధ స్ఫటిక సంకాశం అది. కనుక మనలో కపటం ఉందనుకోండి, మాస్టర్గా చెబుతారు, కపటం నరలాగా ప్రవర్తిస్తాడట ఆయన. ప్రవర్తించాడు కూడా. అంటే ఆ సన్నివేశాన్ని బట్టి దుర్యోధనుడు వచ్చి విషం కలిపిన ఆహారం రెడీగా పెట్టుకున్నారు, మర్డర్ చేసేద్దాం కృష్ణుడిని అని. వచ్చి రాయబారానికి వచ్చినప్పుడు ఆయన విదురుడింటికి భోజనానికి బయలుదేరుతున్నాడు. వెళుతుంటే అలా ఎలా బయలుదేరుతావు, డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాము, మీకోసం బ్రహ్మాండమైన గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాను కృష్ణుడితో. అంటే మామూలుగా అయితే చాలా మొహమాట పడిపోతాం కదా మనం, మొహమాటలో చిక్కుని. అలా మొహమాట పెడదాం అనుకున్నాడు కృష్ణుడిని. కృష్ణుడు నవ్వి, నువ్వు వాళ్ళంతా నువ్వు అంతే తప్పకుండా రావాల్సిందే, కానీ ఇప్పుడు దూతగా వచ్చే కదా, మానవ శరీరం కదా ఎంతైనాను, మీ దగ్గరికి వచ్చి మీతో పాటు భోజనం చేసినావు, దీనికి ఏమైనా అయిందనుకోండి మీకు చెడ్డ పేరు వస్తుంది, అందుకని రాకూడదు అన్నాడు. అంతే, ఫినిష్. అసలు డైలాగులు కూడా ఫస్ట్ ఏంటంటే, ఎందుకు రా అంటే నువ్వు నన్ను ముందుగా చెప్పలేదు కదా, నా అపాయింట్మెంట్ తీసుకొని చేయలేదు కదా, ఎలా వస్తా అన్నట్ట. అంటే అలా కాదు భీష్ముడు వాళ్ళందరూ చెప్పు, అదే విషయం చెప్పు అంటే అలా కాదండి, అదంటే ఏమీ కాదు కాదని మళ్ళీ అప్పుడు చెప్పాట. పైగా ఇప్పుడు నేను వచ్చాననుకో, నేను వాళ్ళ తరఫున వచ్చి నీ ఇంటికి వచ్చి భోజనం చేశాననుకో, రేపు వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, నీతో ఏదో టైఅప్ అయ్యాను అనుకుంటారు, అది నీకే మంచిది కాదన్నట్టు. ఇలా అక్కడ మాస్టర్ గారు డైలాగ్స్ అని ఒక 5-6 రకాలు చెబుతూ చివరికి ఈ పాయింట్ చెబుతారు. అంటే వాడు కపటంతోనే అడిగాడు ముంచడానికి, అంటే వాడి దృష్టిలో లేపేద్దామని. అప్పుడు వాడికి టోపీ పెడదాం అనుకుంటే టోపీ పెట్టించి పంపిస్తాట, ఆయన పెట్టుకోడు. అంటే అర్థం ఏంటి, అద్దంలాగా ఉంటామంటే అర్థం పెట్టించుకుంటాడని కాదు, అద్దంలో మనం టోపీ అద్దంకి పెట్టాం, మనం పెట్టుకుంటాం. అలా ఎవరు టోపీ పెట్టడానికి వస్తాడో వాడి చేత్తో వాడి టోపీ వాడిని ఎత్తున పెట్టుకున్నట్టు చేస్తాడు, అది భగవంతుడు చేసేది. అంటే కపటం లేని మనస్సు మనకు ఉన్నప్పుడు ఆయన కరుణించడం ఉంటుంది అని. అది కూడా ఏంటి, వారిచే పాదసేవ గైకొనుడు వాడై. భగవంతుడు పాదసేవ గైకొనడం అంటే అర్థం ఏంటి, ఆయన అందరిలో ఉన్నాడు కదా, అందరిలో ఉండటం కాదు, అందరిలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం సేవించుకోవడం ద్వారా మాత్రమే అదే సాక్షాత్కారం తప్ప కొత్తగా శంఖచక్రాలతో ఆయన కనబడటం అనేది ఆస్కారమే లేదు అని చెబుతున్నారు. అప్పుడు వారు దాటరానట్టి దైవమాయను దాటుదురు. భగవంతుడి మాయను దాటడానికి స్కోప్ ఏమన్నా ఉందిటా అంటే ఇది ఒక్కటే అని చెప్పారు. ఏమిటది, మన మనస్సు లేకుండా ఆయనకి అర్పించుకోవడం, కపటం లేకపోవడం అంటే అర్థం. మనదిగా కాకుండా సీట్లో ఎవరో ఒకళ్ళకే ఖాళీ, ఆ మనస్సు అనేటువంటి దానిలో మనం ఉంటామా, మన మనస్సుగా ఆయనే పనిచేసేట్టుగా చేస్తామా. అందుకే మనకు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు చెప్పారు, మన మనస్సుని కదా దాన్ని రివర్స్ చేస్తే నమ. కాబట్టి మన మనస్సుని ఆ నమ అంటే సమర్పించడం చేయటం, అదేనయ్యా, అంతకంటే ఏం లేదు. అది చేస్తే అప్పుడు ఉండేటువంటి స్థితే వైకుంఠ స్థితిలో ఉంటాం. రకరకాలుగా చెప్పినా చివరికి అదే ఎవరు చెప్పినా కూడా. అంటే మన మనస్సు పనిచేయడం కాకుండా, లేదా మన గురువు అంటే ఆయన్ని అడిగి ఆయన ఏం చెబితే చేయటం. అంటే ఏ విషయాల్లో, ప్రతి విషయంలో అన్నారు. అంటే సరెండర్ అవ్వటం ఎట్లా అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా, అన్ని రకాలుగా, ఇది అదని లేదు, అన్ని స్థాయిల్లోనూ ఆయనకి సరెండర్ అవ్వటం. ఇబ్బంది లేదనుకున్న వాటిల్లో అడిగి ఫాలో అవ్వటం, మిగతా ఆయనకి ఎందుకులే అనుకోవడంలా కాదు. ఓసారి మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు వచ్చి ఈకే గారి దగ్గరికి ఇచ్చి, ఏమండి మరి ఒక చిన్న సంగతి అండి, సత్యసాయి బాబా వారు పిలిచారు దర్శనంకి వెళితే ఇంటర్వ్యూకి, అక్కడ ఒక సంబంధం ఆయనంతటా ఆయన చూశాడు, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అన్నారు, మరి చేయమంటారా వద్దా అన్నట్టు. అదేమిటి, ఇంకంతకంటే అదృష్టం ఏమిటి, చేస్తున్నామని చెప్పారు, చేయమంటారా కాదు, చేస్తున్నామని. కానీ అన్నట్టు, ఏంటి నసుకుతున్నారన్నారు. అంతకంటే అదృష్టం ఏముంది, స్వామి సెలెక్ట్ చేస్తుంటే పరమాత్మ ఇంకేంటి అన్నారట. అది కాదు, మరి ఎక్కడ
కట్నాలనే మాట రావలేదు, మరి దాని గురించి ఎట్లా అని అడిగారట. దాన్ని కూడా ఆ బాబావారిని కదిపి చూడండి, పరమాత్మ సెలెక్ట్ చేసి ఈ కట్నాలు ఏం చేసుకుంటావు వాటిని. అలాగే ఇంకొకళ్ళు వచ్చి అంటే మనలో ఉండే కపటం, చిత్తశుద్ధి లేకపోవటం అన్నదానికన్నమాట. ఇంకొకళ్ళు వచ్చి ఏమండి బాబావారితో నేను బిజినెస్ పెట్టుకుంటాను, ముహూర్తం చూసి పెట్టండి అన్నారట. పుట్టపర్తి వెళ్తున్నాను, బాబావారి ఆశీస్సులు తీసుకొని బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, ఈ లోపల మీరు ముహూర్తం ఒకటి పెట్టండి అన్నారు మాస్టర్ గారి దగ్గర. అంటే ఎలాగూ వెళుతున్నావు కదా, ఆయన అనుమతి ఇస్తే మొదలుపెట్టంటే ఏమోనండి, ఒక్కొక్కసారి ఆయన అనుమతి ఇవ్వకపోతే మీరు ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి చేసేద్దాం. అంటే అనుమతి అడగడం అంటే అర్థం ఏమిటి? వీడు చెప్పదలుచుకుంది చెప్పి రావడానికి, చిత్తశుద్ధి లేదని అర్థం. అంటే అప్పటికి ఆయనతో చెప్పే చేసాము, ఆయన నువ్వు చెప్పావు కానీ చేయమన్నారా లేదా అని అడగంగా మనం చాలా చోట్ల అక్కడుంది. మనం గురువు గారికి అన్నీ చెప్పే చేసాం అంటూ ఉంటాం, చెప్పి చేస్తాం కానీ ఆయనకి చెప్పి చేయమన్నారా వద్దా అని అడగం. అడిగితే ఏంటంటే మనం చేద్దాం అనుకుని వెళ్ళామనుకోండి, వద్దంటే కష్టం కదా. అందుకని జాగ్రత్త పడి గురువుగారిని అడిగినప్పుడల్లా గురువుగారు చెప్పి చేసే ఉంటాం. కానీ తర్వాత దాని అడ్వర్స్ కండిషన్స్ ఏమైనా వచ్చి ఇబ్బంది పడినప్పుడు అప్పటికీ గురువుగారు చెప్పాం, అయినా ఇలా అయిందండి అడుదిప్పి. సత్యసాయిబాబా వారి భక్తుల్లో ముఖ్యుడు అనే పేరు పొందినవాడు ఒక ఆయన ఉండేవాట విశాఖపట్నంలో, అంటే అసోసియేషన్ ఆర్గనైజేషన్లో. ఆయన రోజు అర్ధరాత్రి కూడా పిలిపించేట, అర్జెంటుగా రండి కొంపలు మునుగుతున్నాయి. మాస్టర్ గారు వెళ్ళారట, ఏంటి అని. క్యాసెట్లో వినొచ్చు మనం, సిడీస్లో అన్నింటిలో చాలాసార్లు చెప్పిన ఉదాహరణ అది. వెళ్ళేటప్పటికీ నా మీద ఎవరో ప్రయోగం చేశారు, నాకేదో అయ్యేటట్టుగాను, మీరు దానికి విరుగుడు ఏదైనా చేయండి అన్నారు. అంటే కోడి పెట్ట ఏవో తీసుకొచ్చి అక్కడ ఏదో అలా నాకేదో చేతబడేదో చేశారన్నట్టుగా మీరు ఏదో చేసేయండి అన్నారు. అర్ధరాత్రి పూట అది కూడా పిలిచి చుట్టూ చూసారట మాస్టర్ గారు. గోడల బదులు గోడల లెవెల్లో సత్యసాయిబాబా వారి ఫోటోలు ఉన్నాయట. సరే నీదేదో చెడు చేస్తోంది, దయ్యాలు ఏదో ఉన్నాయి, ఎవరో ఏదో చేస్తున్నారని నమ్ముతున్నావు కదా, ఆయన అంటే నీకు నమ్మకం ఉందా లేదా అన్నట్టు చుట్టూ. అయ్యో ఎంత మాట్లాడుతున్నాడు కానీ నమ్మకం ఉంది అనట్లేదు మాస్టర్ గారు అక్కడ అన్నారు. నమ్మకం ఉంది అంటలే, ఉందా అంటే ఎంత మాట అంటాడు. నేను చెప్పారా, వాడి మీద నమ్మకం ఉంది, అది ఉంటే ఇవి అక్కర్లేదు, నాకు ఇదే కావాలనుకుంటావా, ఆ ఫోటోలు తీసిపారి పాప ఎవరైనా భక్తుని వాడు వాడికి చక్కగా పూజించుకుంటాడు. అయ్యో ఎంత మాట అంటే మీరు ఏదో ఒకటి చేయండి కానివ్వండి అన్నట్ట. అలాంటివి మన దగ్గర వ్యవహారాలు కుదరవు, అలాంటివి ఏం చేయను. ఆయన వచ్చేసారట, ఇంకెవడికో డబ్బులు ఇచ్చి చేయించుకున్నట్ట పని. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మనలో చిత్తశుద్ధి లేకపోవటం, కపటం ఉండటం. అంటే గురువుగారి ముందు మనం అనే మాట వేరు, లోపల ఉండేది వేరు. సమర్పించేసుకున్న మాట చాలా ఈజీగా అంటుంటాం, అంతా ఆయనకి సమర్పించుకున్నామంటే మా జీవితం అంటే ఇంకా వేరే ఏం లేదండి ఆయన ఎట్లా అంటే. అది అంటున్నాం కానీ నిజంగా లోపల ఏంటనేది ఎవడికి తెలుస్తుంది. నిజంగా సమర్పించుకున్నవాడు ఆ మాట అనడు, అలా ప్రవర్తిస్తాడంతే. నో డైలాగ్స్ ఏమి ఉండవు, మౌనంగా హృదయంలో ఆ భావనకు కూడా తీరిక ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు. సమర్పించడమే తప్ప సమర్పించాను అనుకోవడం కూడా ఉండదు. అనుకున్నట్ట అంటే లేదని అర్థం. ఇది చెప్పడానికి మాస్టర్ గారు మనకు ఉదాహరణ ఇచ్చారు. వాళ్ళు ఎవరో స్వామిని అడిగారట, ఏమండి మేము ద్వారపాలకులుగా ఉందాం అనుకుంటున్నాం వైకుంఠంలో మీ దగ్గర అన్నారు. అంటే అలాగే అప్లికేషన్ పెట్టుకోండి. ఆయన అప్లికేషన్ పెట్టుకోండి అలా, దానికి నియమాలు ఉన్నాయన్నట్ట. ఒకటే నియమం ఉందయ్యా, మీకు ఏ కోరికలు ఉండకుండా ఉండాలి అన్నారు. అలాగేనండి అన్నారు. అయితే అప్లికేషన్ పెట్టండి అన్నారట. పెట్టారట, అయిపోయి ఎన్నాళ్ళైనా స్వామి నుంచి పిలుపు రావట్లేదట. మళ్ళీ ఓ రోజు అడిగారట, ఏమండి మీకు గుర్తుందో లేదో సో రోజున ఇలా అడిగాము, అప్లికేషన్ కూడా అవునవును అప్లికేషన్ వచ్చిందన్నారు. మరి అట్లయితే మాకు అపాయింట్మెంట్ ఇంకా రాలేదు, కారణం ఏమిటి అన్నారట. అందులో ఏమని పెట్టాము రూలు, కోరిక లేకుండా ఉండడం. మరి ఇప్పుడు ద్వారపాలకులుగా ఉండాలనే కోరిక మీలో ఉందిగా, ఆ కోరిక ఏ రోజు నశిస్తుందో అప్పుడు ద్వారపాలకులుగా ఉంటారు అని అర్థం. అంటే అర్థం ఏమిటి, సమర్పణ చెందుతున్నామనే భావన అది అవ్వటమే. మాస్టర్ గారు అది కూడా రాశారు, నేను సమర్పించుకుంటున్నాను సమర్పణ చెందుతున్నాను ఒక భావం వచ్చినప్పుట ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కూడా వీడేట అటు నుంచి.
పగటి వేషగాడే వీడే పుచ్చుకుంటాడు అన్నారు భాగవత ప్రకాశంలోనే 9వ భాగంలో ఒకటి చెబుతారు ధ్రువపాఖ్యాన కథలో. కాబట్టి ఆ భావన కూడా ఉండదు, సమర్పణ చెందిన జీవితంలో జీవించడం తప్ప ఆ భావన కూడా వాళ్ళకేం ఉండదు. అందులో ఉండటం తప్ప అభిప్రాయం కలిగిందిట అంటే బయట ఉన్నట్లు అర్థం. నేను సమర్పించుకున్నాను అనిపించిందిట అంటే అది ఒక అభిప్రాయం. అభిప్రాయం ఉన్నప్పుడు సమర్పించుకోలేదని అర్థం. నెక్స్ట్ దీని యొక్క రహస్య ప్రకాశం. ఇతరమును స్మరింపక తన్నే మనస్సున నమ్మి భజించువారే భగవంతునకు ఆశ్రితులు. వారిచే సేవింపబడు పాదపద్మములు అతనివి. ఆయన పాదపద్మములు ఏమిట? వారిచే సేవింపబడేవి ఆయన పాదపద్మములుట. సేవించువారి యందు వానికి దయ కలుగును, వారిని కపటము లేని చిత్తములో కరుణించును. చిత్తముతో అల్లా, చిత్తములో అన్నారు. చిత్తముతో అన్నాం అనుకోండి, అది ఆయనకి సంబంధించింది అవుతుంది. కపటము లేని చిత్తములో కరుణించును. ఎవరికైతే కపటము లేదో అలాంటి లేని చిత్తములో ఆయన కరుణ అనేటువంటిది ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది, నిండి ఉంటుంది. అందుకే మాస్టర్ గారు ఒక మాట అన్నారు, అమాయకులైనటువంటి వాళ్ళు, నోరు లేని వాళ్ళు, వాళ్ళ ఎడల మనం ఎలా ప్రవర్తిస్తామో స్వామి గమనిస్తూ ఉంటాడట. కారణం వాళ్ళ రూపంలో కూడా ఉంది ఆయనే కాబట్టి అన్నారు. అంటే మనకు ఎవరంటే చులకనో, లేకపోతే మనకు ఎవరంటే ఆ చులకన భావమే తప్పు, ఎవరంటే మనకు లెక్కలేదో అంటే మనం గురువు గారితో ఎట్లా ఉంటామో మిగతా వాళ్ళతో అలాగే ఉండగలమా? గురువు గారు మన ఇంటికి వస్తే ఉన్నట్టుగా వేరే వాళ్ళు కూడా వచ్చేటప్పుడు అలాగే చూడగలమా? వేరేని కాకుండా గురుస్వరూపమే ఈ సోదర బృందంలో మన వాళ్ళు అనుకోగలమా? ఆయనకి వడ్డం చేసినప్పుడు లేదా ఆయన ట్రీట్ చేస్తున్న విధానంలో మిగతా వాళ్ళతో కూడా అట్లాగే ఉండగలమా? ఆయనతో ఉండడం చాలా ఈజీ, పెద్ద విషయం ఏం కాదన్నారు మాస్టర్ గారు. అది కూడా ఆయన ఏది వదిలిపెట్టలే, భాగవత రస ప్రకాశంలోనే ఇచ్చారు. నాకు కావాల్సిన విషయాలు ఆయన నాకు అనుకున్న ఇక్కడ భాగవత రస ప్రకాశం కదా బ్రాకెట్లో ఇచ్చారు, చోట వస్తుంది. గురువుకు కావాల్సినవన్నీ సమకూర్చడం అనేది పెద్ద విషయం ఏం కాదు, అవి ఆటోమేటిక్గా సమకూరడం అనేది జరుగుతుంది. అది కాకుండా అందరిలో చూసి వాడిని అందరికీ కావాల్సింది చేయటమే నిజంగా గురుసేవ చేయటం తప్ప. అక్కడ ఒక మాట కూడా రాశారు, ఒకవేళ గురువు భౌతికంగా దేహత్యాగం చేస్తే అక్కడ కూర్చొని అందరికంటే పెద్దగా ఏడుపు అరుపులు ఎవడు చేస్తాడో వాడు చాలా గొప్ప భక్తుడు కాదు. అది కాదు, వాడికి కావాల్సిన ఏర్పాటు ఇవేవి క్రైటీరియా కాదు అన్నారు. మిగతా వాళ్ళని కూడా అలా మనం చూడగలుగుతున్నామా? ఆ ట్రీట్మెంట్ ఆయనతో ఎలా ఉంటున్నాం, ఆయనతో ఉండడం మంచిదే, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది ఆయనతో మాత్రమే పరిమితం అవుతుందా? అందరితో కూడా అలా ఉండగలమా? తెలియకుండా ఇక్కడ మనకి కొంతమంది చాలా సేవ చేయడానికి రెడీగా ఉండి మన ప్లేట్లు కూడా వాళ్ళే తీసేస్తూ కావాలంటే అలా ఉండడానికి రెడీగా ఉండి చేస్తూ ఉన్నారు అనుకోండి, మనం అధికులం కాబట్టి వాళ్ళు సేవిస్తున్నారు అనుకొని గ్రాంటెడ్గా అనుకొని అలా వాళ్ళని చూసామనుకోండి సర్వనాశనం అయ్యాడని అర్థం. కారణం ఏమిటి? వాళ్ళు సేవిస్తోంది నిన్ను కాదు, నీ రూపంలో వాళ్ళు గురువు గారిని చూసి మహాపూజ్యభావంతో వాళ్ళు సేవించడం కానీ నమస్కరించడం కానీ ఏం చేస్తున్నారు, చేస్తున్నారు. అది వాళ్ళు చూస్తున్న స్థితి, అది వాళ్ళ స్థితి చాలా ఉన్నతమైన స్థితి అది. కాబట్టి వాళ్ళు నమస్కరించగలుగుతున్నారు, సేవించగలుగుతున్నారు. ఆ సేవలు నాకే అనుకొని పొంగిపోవడమో స్వీకరించడమో చేసి వీళ్ళు మనకంటే మనం అధికులం, లేదా వాళ్ళు మనకంటే వాళ్ళు అనుగ్రహించండి లేదా ఆశీర్వదించండి అనగానే ఓహో మనల్ని ఆశీర్వదించబడినారు కాబట్టి మనం చాలా పెద్ద స్థితిలో ఉన్నాం, వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు. వాళ్ళేమో మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు అడగలే, వాళ్ళు ఆ భావంతో సిన్సియర్గా అడిగారు. కానీ మన వైపు నుంచి అలాంటి వాళ్ళు ఎలా చూస్తున్నాం? అలాగే మనం ఇక్కడ సరే ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒక ఆఫీసర్గానో ఏదో, అక్కడ మన దగ్గర ఉండేటువంటి మిగతా వాళ్ళతో అంటే అక్కడ కేడర్, అది ఒక సౌకర్యం కోసం కేడర్లు పెట్టారు. అక్కడ ఒక ప్యూన్ ఉండొచ్చు, ఒక ఆఫీస్ బాయ్ ఉండొచ్చు, లేదా ఇంకోటి ఎవరో చిన్న కేడర్లో ఒకడు ఉండొచ్చు. ఆ కేడర్ని బట్టి బిహేవ్ చేస్తున్నావా? గురు పూజల్లో ఉండటం వేరు, గురువుగారి దగ్గర సోదర బృందంతో పోని బాగా ఉన్న వేరు. అక్కడ కూడా అదే గుర్తుపెట్టుకొని అక్కడి వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నావు? ప్రేమతో ఉంటున్నావా? బాసిజం చెలాయిస్తున్నావా? అధికార దర్పాన్ని ఏమన్నా? అదంతా కూడా ఒక పోస్ట్నిది, అక్కడ సమన్వయం చేయడానికి నిన్ను ఒక పోస్టులో పెట్టారు. అది గుర్తుకొని అక్కడ చేస్తున్నావా, లేకపోతే ఆ కేడర్లు గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి బిహేవ్ చేస్తున్నావా? ఇంకా చెబుతున్నారు, అట్టివారు మాత్రమే దుస్తరమైన అతని మాయను దాటగలరు. ఎవరైతే అన్యము చూడక వారినే చూస్తూ అలా సేవిస్తూ ఎవరైతే ఉంటారో
దుస్తరమైన అతని మాయను దాటగలుగుతారు. దానికి ఇంకా వివరణ మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. ఇతరము స్మరింపకుండుట అనగా విష్ణువునకొక్కనికే మొక్కి మిగిలిన వారికి మొక్కకుండుట కాదు. అన్య దైవాన్ని నేను కొలవను అంటే అర్థం వాళ్ళ కూడా భక్తులు ఎవడన్నా అంటే అర్థం అక్కడ ఇంకా వేరే దైవానికి కాదని కాదు, ఇంకా ఎవరిని అన్యముగా చూడరు అని అర్థం. మాస్టర్ గారు అదే అందుకే చెప్పారు, ఇంకొక గురువును నువ్వు విమర్శించావుట అంటే నీ గురువు నీకు అర్థం కాలేదని అర్థం అన్నారు. నువ్వు గురు మార్గంలో లేవని అర్థం. ఎందుకని ఇంకొక గురువు ఉండడు, గురువు ఒక్కడే. ఎక్కడికి వెళ్ళినా నీ గురువు నువ్వు దర్శించగలవా? దర్శిస్తే లేదు, ఒకడిలో సరైన ప్రవర్తన లేదు కానీ గురువులను చలాయిస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చేయాలి మరి? అలాంటి వాళ్ళు ఎదురుపడ్డారు అంటే గౌరవించు అన్నారు. ఎట్లా అండి? అక్కడ ఒక మాట చెప్పారు, ఇష్టాగోష్ఠిలో వస్తుంది. అలాంటి వాళ్ళను కూడా, కపట గురువులను కూడా గౌరవించవచ్చు, తప్పేం లేదు, అలా వాళ్ళ దురద తీర్చచ్చు అన్నారు. ఇదే మాట వాడారు. అంటే ఎక్కడ నెగేట్ చేయడం, ఖండించడం చేయాల్సిన అవకాశం ఏమీ లేదు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. ఆశ్రమం ఉంటుంది ఒకటి, అక్కడ వాళ్ళు ఏం చెబుతారట, ఇక్కడ గురువు గారి ఫోటోలు తప్ప వేరే ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళవి, వేరే మహాత్ముల ఫోటోలు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, అయిపోయిందని అర్థం, కొండకి చెల్లిపడిందని అర్థం. అంటే వేరే చూస్తున్నావుగా, ఈ గురువు గారు వేరు, ఆ గురువు గారు వేరు. మా గురువు గారు అన్నావుట అంటే మిగతా వాళ్ళకంటే మా గురువు గారు గొప్ప అన్నట్టు. అనంతాచార్యుల వారి ఒక గురువు గారు లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని అనంతాచార్యుల వారు మాస్టర్ గారే మనకు యోగ ప్రసంగాలు తెలియజేశారు. పేర్లు అవన్నీ గుర్తులేదు కానీ విక్రాల రామచంద్రాచార్యులు గారు గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి ఒక గ్రంథం రాశారు. రాస్తే ఎవరో ఒక ఆయన లోకంలో ఇంకొక ఆయన ఆ గ్రంథాన్ని ఖండిస్తూ ఇంకో బుక్ రాశాడు. రాస్తే ఈయన ఏం చేశారట, విమర్శించాడు బాగా ఆ గ్రంథాన్ని. ఒక వ్యక్తి విమర్శిస్తే ఈయన ఏం చేశారట, ఎదురు పడితే విక్రాల రామచంద్రాచార్య గారు, ఏమయ్యా ఇలా విమర్శించావేమిటి అని చెప్పి దాని గురించి ఇది కదా అది ఇది అని చెప్పేటప్పుడు నోరు మూతపడిందిట. అతను దాన్ని తిరిగి ఆయన చేసిందే కరెక్ట్గా వాడికి అర్థమై కామయ్యాట. ఇదంతా ఈయన శిష్యుడు ఇంకోటి చూసి గురువు గారి విజయం అనే పేరుతో దానితో పెద్ద పుస్తకం రాశాట. రాస్తే గురువుగారు సంతోషించలే, పిలిచి అరే సరే వాడు విమర్శించాడనుకో, దాన్ని వెళ్ళి నేను ఖండించి వాడిని వాదించి వాడిది నోరు మూయించి సత్యమేంటో కొన్ని తెలియజేశాను అనుకుందాం, నేను చేసిందే తప్పు పని అయితే దాన్ని మళ్ళీ విజయం అనే పేరుతో నువ్వు రాయటం ఏమిట్రా వెదవా అన్నారు. పైగా ఆ పుస్తకం ఆయన ఆవిష్కరించమన్నాడు. అది ఆయన గురించి గొప్పగా రాసి ఈ పుస్తకానికి గ్రంథం మీరు ఆవిష్కరించాలని ఆవిడ చెప్పారు. అసలు వాడిని మరి తప్పనిసరి వాడిని చేసింది కానీ ఏదో విజయం గొప్పదని పుస్తకం రాయడం ఏమిటి, అది నేను ఆవిష్కరించడం ఏమిటి అని ఆయన యాక్సెప్ట్ చేయలేదాన్ని. కొంతమంది లక్షణం ఎలా ఉంటుందంటే దేన్ని మెచ్చుకోలేరు పాపం. ఎవరు ఏ మంచి పని చేసినా అందులో ఎక్కడన్నా ఒక చిన్నది పట్టుకొని ఇది ఇదండి. మనుషుల తర్వాత ప్రతి వాళ్ళలో ఏదో లోపాలు ఉంటాయి కదా, ఏదో ఉంటుంది, అది హైలైట్ చేసి మెచ్చుకోలేని లక్షణం ఉంటుంటుంది. లేదా ఒక్కోసారి దాన్ని మించిందనుకోండి వాడిని నోరు మూసేయించడం, ఏడిసేవు నువ్వు చెప్పిన దానిలో ఇదని, లేదా నువ్వు రాసిన పుస్తకంలో ఇదని, ఏదో ఒకటి రకరకాలుగా. మైసూర్ మహారాజు గారి ఆస్థానంలో ఓ మహాపండితుడు ఉండేవాట ఒక ఆయన మామూలు పండితుడు కాదట. ఎవరు వచ్చినా సరే ఆ వచ్చేవాళ్ళు ఏ కవులో పండితులో వచ్చిన వాళ్ళు ఏదో రాజుగారి దగ్గర కాస్త వాళ్ళ కవిత్వం వాళ్ళ యొక్క ఇందులో ప్రావీణ్యం ఉందో చెప్పుకొని ఆయన దగ్గర నుంచి ఏదో కొంత ఆశించి అది తీసుకొని వెళ్ళి ఏదో బ్రతుకు తెరువు కోసం వస్తుంటారు. అయితే వచ్చిన ప్రతివాడిని కూడా ఈయన యొక్క వాదనా పడిమతో నోరు ముయించేవాట. వాళ్ళు ఓడిపోయి కాముకి వెళ్ళిపోయేవాళ్ళట. వాళ్ళు గెలిస్తే రాజు సన్మానం చేసేవాడు, ఓడిపోయాక వాళ్ళు ఏమడుగుతారు. ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది తయారై బాధపడ్డారట. అందరూ ఆయనకున్న ప్రజ్ఞ మనకు లేకపోవచ్చు, ఆ పండితుకున్న ప్రజ్ఞ. మనమేదో రాజుగారి దగ్గరికి వెళ్ళి చేస్తామంటే మధ్యలో అడ్డుపడుతున్నాడు, ఎవరిని బతకలేకుండా అయ్యాడైనా. ఈవెన్ రాజుగారు కూడా ఏదోలే పాపం అది ఇద్దాం అనుకుంటుంటే ఏంటండి ఓడిపోయినోడికి మీరే ఇస్తారన్నట్టుగా ఉండేవాట. మరీ తారాస్థాయికి చేరిందిట. ఈ లోపల అలాంటి వాళ్ళంతా బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఒక విషయం తెలిసింది. ఈ పండితుడి యొక్క గురువు గారు ఉన్నారట ఒక ఆయన మైసూరు వచ్చినారట. ఆ టైంలో
అందరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారట. అయ్యా, మీ శిష్యుడి యొక్క పరిస్థితి, అతను మీ శిష్యుడే అద్భుతమైన వాడే, ప్రజ్ఞావంతుడే, కానీ ఇది మా పరిస్థితి, ఎవరిని బతకనివ్వట్లేదు, ఇట్లా ఉంది, హెకిల్ చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, ఇక వేస్తున్నట్టుగా తయారు చేస్తున్నాడు, మరీ అంత కొరగాని వాళ్ళమేం కాదు కదా, మరీ ఇట్లా బిహేవ్ చేసి ఎవరిని బతకనీయకుండా చేస్తే ఎట్లా అని అడిగారు. ఆయన మీరు వెళ్ళండి నేను చూస్తాలే అన్నారు. ఆయన మహనీయుడు, ఆ గురువు గారు మామూలు వాడేం కాదు. ఇంకో తమాషా ఏం జరిగిందంటే, ఆయన ఊళ్ళోకి వచ్చాడని తెలిసి కూడా ఈయన ఇంకా ఎడలే, వచ్చి కొంతకాలం అయింది. ఒక కబురు చేశారట, ఒక చిన్న స్లిప్ మీద రాసి పంపించారట, అది కూడా నీకు కుదిరినప్పుడు ఒకసారి నీ దర్శనాన్ని కలిగించవలసింది అని. అది చూడగానే ఒక్కసారి, మరి గురువు గారు కదా అక్కడ, ఒక్కసారి దిమ్మ తిరిగినట్టే, ఊళ్ళోనే ఉన్నవాడికి వెళ్ళలే అన్నాడు. వెళ్ళేట, వెళ్ళగానే గురువు గారి కాళ్ళ మీద కూడా నమస్కారం పెట్టాట. ఆయన వెంటనే ఇంకా ఎన్నాళ్ళు ఇలా వాగుతావురా అన్నట్ట. అంటే భగవంతుడు కదా వాక్స్వరూపం, ఎన్నాళ్ళు దాన్ని ఇలా అంటే ఇంకేం లేదు, ఒక్కటే డైలాగ్ అన్నది, ఇంకా ఎన్నాళ్ళు ఇలా వాగుతావురా అన్నట్ట. గురువు యొక్క అనుగ్రహం ప్రసరించింది, దాంతో ఒక్కసారిగా ఆ ఛానల్ మూతపడింది, ఇంకా మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు, ఇంకా ఆస్థానంలో లేడు. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత ఆ కావేరీ నది దగ్గర ఎక్కడో ఎవరో ఇసుక తవ్వుకునే వాళ్ళు తవ్వుకుంటూ ఉంటే రక్తం చివ్వుని పైకి వచ్చింది. ఏంట్రా ఇక్కడ రక్తం వస్తుంది అని చెప్పి చూస్తే, అలా బయటికి తీసి చూస్తే ధ్యాన స్థితిలో ఉన్నాడు ఒక ఆయన. ఎవరు? ఈయనే. ఇంకా పూర్తిగా జీవితం మారిపోయింది ఆ ఒక్క గురువు యొక్క డైలాగ్. మహాయోగి అయిపోయాడు. ఆయనే సదాశివ బ్రహ్మేంద్ర యోగి. అంటే ఎప్పుడైతే గురువు వాక్కు ఎప్పుడు అలా పనిచేస్తుందో తెలియదు. ఇంకా అన్యము అంటే ఇక ఆ క్షణం నుంచి అది మారిపోయింది. అట్లా అంటే వాళ్ళు అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది అని చెప్పుకోవడానికి. అంటే ఒక్కసారిగా గురువు దగ్గరికి సిన్సియర్గా రాజాడు. అక్కడ పనిచేసింది ఏమిటంటే చిత్తశుద్ధి ఉంది లోపల. ఆ లోపల చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది చూడగానే ఏవి క్షళనం కావాలో అవన్నీ అయిపోయినాయి. ఒకసారి నీ దర్శనాన్ని కలిగించు అన్న మాటకి వచ్చి హృదయపూర్వకంగా కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి ఆయన మాట పనిచేసింది. మాస్టర్ గారు ఇదే మనకు చెప్తారు. రమణ మహర్షి వారి దగ్గరికి చాలామంది వెళ్ళారు, కానీ చలం కూడా వెళ్ళాడు. అప్పటిదాకా ఆయన జీవించిన జీవితం వేరు, ఆ తర్వాత వేరు. చలం కాస్త అచలమయ్యాడు అన్నారు మాస్టర్ గారు. అంత మార్పు ఎలా వచ్చింది? పూర్తిగా వేరే లోకంలో ఉన్నాడు. పరమ ఘోరమైన పుస్తకాలు రాశాడు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆ పుస్తకాలు ప్రింట్ అయి చదువుకుంటూ అవే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. అయితే అవి రాసినప్పుడుట కొంతమంది చాటుగా కూడా చదువుకున్నారట, సమాజానికి భయపడో ఇంకోటి, చిత్తశుద్ధి లేని వాళ్ళని చెప్పారు మాస్టర్ గారు. కానీ అతను రాసినప్పుడు అవి పుస్తకాలు అమ్ముడుపోవడం కోసం రాయలేదట, సిన్సియర్గా అది సత్యం అన్నవి రాశాడట. త్రికరణ శుద్ధి ఉందిట లోపల. కాబట్టి త్రికరణ శుద్ధి ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి ఆయన చూపు చూసేటప్పటికి లోపల త్రికరణ శుద్ధి ఉంది కాబట్టి ఆయన అనుగ్రహం కలిగింది. ఇది ఇటు మారింది. అదే త్రికరణ శుద్ధి 100% ఇటుకు వచ్చింది. ఇది చెప్పడానికి మనకు వివేకానంద స్వామి చెబుతాడు, 99% చెడ్డవాడు, 1% మంచివాడు ఒకడున్నట్ట. ఇంకోడు ఉన్నట్ట 35% మంచివాడు, రిమైనింగ్ చెడ్డవాడు. వీళ్ళలో ఎవరు బెటరు అంటే 99% చెడ్డవాడే బెటర్ అని చెప్పాడు ఆయన. అదేంటండి అంటే వాడు 99% త్రికరణ శుద్ధిగా చెడ్డవాడిగా ఉన్నాడు, వాడు మారితే 99% ఇంకో 1% ఎలాగుంది కదా, 100% మంచివాడు అవుతాడు. ఒక్కాలిటు ఒక్కాలోటు అన్నట్టుగా ఉన్నవాడి చవట కంటే వాడే మేలని చెప్పారు. కాబట్టి అంటే దీనిలో తాత్పర్యం ఏంటంటే త్రికరణ శుద్ధి. అసలు ఏం చేస్తున్నా దానిలో త్రికరణ శుద్ధి ఉంటే వాడు ధరిస్తాడు. ఎందుకంటే వాడికి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కపటం లేదు, సిన్సియర్గా ఒకటి నమ్మి చేస్తూ ఉన్నాడు కదా, ఆ సిన్సియారిటీ ఉంది కాబట్టి ఆ మార్పు వస్తుంది. సిన్సియారిటీ ఉండదనుకోండి ఎలా ఉంటుంది? ఎందుకైనా మంచిది దేవుడికి నమ్మ పెట్టుకోవడం, కలిసి వస్తుంది దాన్ని చేయడం. అమ్మో దేవుడు అనుకుంటాడు ఎందుకైనా మంచిది అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు. మాస్టర్ గారు చెబుతారు, నాస్తికవాదం అవన్నీ చేస్తూ ఉండేవాట ఒక ఆయన. మాస్టర్ గారు కొలిగేట పక్కింట్లోనే ఉండేవాట గుంటూరులో ఉన్నప్పుడు. బయటంతా అలా ఉదరగొట్టేవాట. ఇంట్లో పిల్లవాడికో పెళ్ళంకో జ్వరం రాగానే స్వామి తగ్గితే కొబ్బరికాయ కొడతాను అని తుండుగుడ్డలో కొబ్బరికాయ కూడా కొట్టేవాట. ఇంట్లో సౌండ్ వస్తే కొబ్బరికాయ కొట్టారేంటంటారేమోనని. దీనికి మళ్ళీ మాస్టర్ గారు ఇంకొకటి అది చెప్పుకున్న తర్వాత దానిలోకి వెళ్తాం. ఇంకో ఉదాహరణ, ఎన్ని ఇచ్చారో ఎన్ని రకాలుగా ఇచ్చారో, ఎందుకు ఇస్తారు
ఇన్ని రకాలుగా ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా అంటే ఏమో ఇందులో ఏది ఎక్కుతుందో అందుకని రకరకాలుగా వాళ్ళు చెబుతారు ఒకటే విషయాన్ని. అంటే మోటివ్తో కపటత్వంతో ఉండేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది, వాడు సక్సీడ్ కాలేదంటానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ. ఒకడికి కోరిక కలిగింది, ఏంటి, వాక్శుద్ధి కావాలి నాకు అంటే వాక్శుద్ధి ఉన్నప్పుడు వాడు ఏదంటే జరుగుతుంది. అప్పుడు జనాలంతా మన కంట్రోల్లో ఉంటారు. వీడు ఏదంటే జరుగుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా వాడితో అందరూ. అది లైఫ్ అంటే అనిపించింది. అందుకని ఏం చేశాడు, గ్రంథాలన్నీ తిరిగేశాడు. ఎక్కడో ఏదో దొరికింది వాక్శుద్ధి కావాలంటే ఈ సాధన చేస్తే ఏదో ఉంది. సరే ఆ మంత్రం ఏదో పట్టుకొని ఇంట్లో సాగదు ఇలాంటివి, అడవిలోకి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి ఈ సాధన చేసి వద్దాం అనుకుని అడవికి వెళ్ళాట. మొదలుపెట్టాడు. అదంతా ఎన్నాళ్ళు చేస్తున్నా ఏమి అతీగతి లేదు. ఇలా కొన్నాళ్ళు చేసి 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 ఉన్నట్టు నేను నిరుత్సాహంలోకి వెళ్ళాడు. ఇదంతా అనవసరంగా చేస్తున్నామేమో, ఆ పుస్తకంలో అది కరెక్ట్ కాదేమో, ఇలాంటి భావంలోకి వెళ్ళాట. సరే వెళ్ళి ఆ పూట వాడికి ఆ సాధన చేయబుద్ధి కాలే. అడవిలో అటు ఇటు కాసేపు తిరుగుతున్నట్ట. తిరుగుతుంటే ఓ దేవాలయం కనపడిందిట, పాడుపడ్డ దేవాలయం. అక్కడ పక్కన కోనేరు కూడా ఉందిట. సరే అక్కడికి వెళ్ళి చూసేట. ఆ గుడంతా పరిశీలిస్తూ ఉంటే ఆ గుడి దగ్గర బయట ఒక పక్కన ఒక పెద్ద బండరాయి ఉంది, దాని మీద ఒక కత్తి పెట్టుందిట. ఆ కత్తి మాత్రం తళ 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 మెరుస్తోందట, తుప్పుపట్టి లేదు. అదేమిటో ఇంత పాడుపడ్డ ఆలయం, ఇటు నరసంచారం కూడా లేదు తెలుస్తుంది చుట్టూ ఉన్న ఈ అడవి ప్రాంతం చూస్తే. కత్తి మాత్రం ఇలా తళతళ మెరుస్తుంది ఏమిటి అని ఆ కత్తి పట్టుకొని తీస్తూ ఉంటే అక్కడ ఏదో అక్షరాలు రాస్తున్నాయిట బండ మీద. అది చదివేట, ఎవడైతే ఈ తటాకంలో స్నానం చేసి అమ్మవారిని అర్చించి ఈ కత్తితో తలకాయ ఈ బండ మీద నరుక్కుంటాడో వాడికి వాక్శుద్ధి లభిస్తుంది అని అందుట. అమ్మయ్యో అదృష్టం కొద్దీ ఇటు వచ్చాను, నేను ఎన్నాళ్ళు చేసిన సాధన ఫలితమే భగవంతుడు నడిపించినట్టున్నాడు, వెరీ గుడ్ అని వెంటనే స్నానం చేశాడు, అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు, వచ్చాడు కత్తి తీసుకొని ఇలా ఇక్కడ దాకా వచ్చి ఒక క్షణం ఆగేట. నరుక్కున్న తర్వాత అతుక్కోకపోతే పరిస్థితి ఏమిటి? చాలా సినిమాల్లో చూసాం కానీ అది సినిమా నిజంగా జరుగుతుందో లేదో. ఇదేమన్నా ప్రాక్టికల్ జోకా, ఎవడైనా కావాలని కత్తి ఇక్కడ పెట్టి దొంగతడగా చూస్తున్నాడా అని వాడికి ధైర్యం చేయలే. కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాట. వెళ్ళి మళ్ళీ వాడి సాధన వాడు చేసుకుంటూ ఉంటే మళ్ళా కొన్నాళ్ళకి టెంప్ట్ అయ్యాడు. వాక్శుద్ధి చూశానులే, అతుక్కుంటుందిలే, వాడికి వాడే సంపాదించుకొని మళ్ళీ వచ్చి తీసుకొని మళ్ళీ అక్కడ దాకా వచ్చాక ఒక క్షణం ఆగాట. ఎందుకని అనుకోకుండా వాడి చూపు ఆ బండరాయికి ఇంకో వైపున కనబడింది. చూసేట ముందు వైపు, అక్కడ కూడా ఏదో రాసుందిట. ఏదో రాసుందే మనం అని చదివేట. ఏం పర్లేదు అతుక్కుంటుందిలే అని ఎవడైతే నరుక్కుంటాడో వాడికి అతుక్కోదు అని ఉందిట. అమ్మ బాబోయ్ చూడబట్టి దొరికిపోయింది, లేకపోతే తగలక అనవసరంగా ప్రాణం పోయేది. వాక్శుద్ధి సంగతి దేవుడు ఎరుగు. మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళిపోయాట. మళ్ళా కొన్నాళ్ళ అతుక్కుంటే అతుక్కుంది, లేకపోతే లేదు అని వచ్చాట. అంటే ఆ కోరిక తీర్చుకోవడం దగ్గర తగతగలాడాడు. మళ్ళీ సేమ్ అంతాయి తీశాడు. తీసాక వాడికి ఒక అనుమానం వచ్చింది, అసలు ఇంకా ఏమైనా రాస్తుందేమో చూద్దాం అని ఆ పండ్ల మొత్తం తిరిగి చూశాట. ఇంకొక్కటి రాసుంది ఇంకో వైపున, ఇంకేం లేదు. అతుక్కుంటే అతుక్కుంది, లేకపోతే లేదని నరుక్కున్నప్పుడు కూడా ఒక్కోసారి అతుక్కోవచ్చు, ఒక్కోసారి అతుక్కోకపోవచ్చు అన్నది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అంతవరకే కదా. అంటే చిత్తశుద్ధి లేకపోతే మనం చేసే ఏ సాధన అయినా కావచ్చు ఇట్లాగే ఉంటుందని చెప్పడానికి. ఆ కపటంతో కనుక మనం ఉంటే, నిష్కపటమైన చిత్తముతో విష్ణువు దయచూపును. ఈ నిష్కపటమైన చిత్తము విష్ణుదేవునిది కాదు, వారిది. క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. వారి చిత్తముతో వారినే చూచును. భగవంతుడు ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడుగా. అంతటా ఉన్నవాడు మనలోనే ఉన్నాడుగా. కాబట్టి వాడు మనం మోసగించేది ఏముండదు. సార్ నేను పద్ధతిగానే ఉన్నానండి అంటే గురువు గారికి ఎక్కడ ఉన్నా ఏం జరుగుతున్నా మనలో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? దివ్యశక్తులు ఏమన్నా ఉన్నాయేమో కాదు, ఆయన అంతటా ఉన్నప్పుడు నీలో కూడా ఉన్నాడుగా. కాబట్టి నీ స్వరూపంగా ఉంది కూడా వాడే, కాబట్టి వాడికి తెలియకపోవటం ఏమి ఉండదు. కాబట్టి వారి చిత్తముతో వారినే చూసును, అప్పుడు వారు తన రూపములుగా వర్తింతురు. నన్నే చూసి చూపుతో నువ్వు ఉంటే, నన్నే చూసే అందరిలో నన్నే చూసే చూపు కలిగిన మనస్సును ఉంటే, అలాంటి నీ మనస్సులో నేనున్నాను అన్నారు మాస్టర్ గారు. ప్రేమలేఖల్లో వస్తుంది. అంటే అది ఒక మంత్రం. ఏమిటా మంత్రం అంటే ఇదే. అంటే ఎప్పుడైతే మనం
అలా ఉంటామో మన మనస్సు ఏమవుతుందంటే విష్ణు చిత్తుడు అంటే కూడా అర్థం అదే. ఇంకా మన చిత్తం అంటూ ఉండదు, వాడే మన ద్వారా ప్రవర్తిల్లుతూ ఉంటాడు. తాను మాయకతీతుడు గనక తన రూపులు కూడా అతీతులగుదురు. ఎప్పుడైతే ఆయనే చిత్తముగా మనం తయారవుతామో, మనమంటూ లేకుండా అవుతామో, అప్పుడు మన రూపం కూడా ఆయనదే కాబట్టి వీళ్ళు కూడా మాయను దాడుతారు అని చెబుతారు. అతీతులు అవుతారు మాయకి. ఇదట విష్ణు నంబుశనాభుడని చెప్పుట వానికి తనపై గల అనుగ్రహమును గురించి చెప్పుటయే. విష్ణువు నాభియందలి పద్మము తన పుట్టుకకు కారణమైనది. అది తాను కోరినది కాదు గనక భగవంతుని అనుగ్రహము. ఆయన కోరుకోలే, భగవంతుడు అనుగ్రహించాడు. ఎప్పుడైనా అనుగ్రహం అనేది కోరితే వచ్చేది కాదు. ఆ కోరికనే లేని స్థితిలో వాడు ఉంటాడు. మాస్టర్ గారు చెబుతారు కదా, రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. మనకు సామెత ఉంది. దీనికి మాస్టర్ గారు ఒక కథ చెప్పారు. లక్ష్మీదేవి పుత్రుడు ఎవరండి? కుమారుడు విష్ణుమూర్తి. సరే, లక్ష్మీదేవి కుమారుడు మన్మథుడు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే తమాషగా, ఒక రోజున విష్ణుమూర్తి గారు అలా భూలోక యాత్రకని బయలుదేరారట. అలా వస్తూ ఉంటే భూలోకంలో ఒక చోట బాగా జనం కనపడుతున్నారట. అరే, ఇదేదో భక్తజన సందోహంలాగా ఉంది, ఏదో గురు పూజలు జరుగుతున్నట్టున్నాయి అనుకొని ఆనందంగా ఆయన దిగి వస్తూ ఉంటే చూస్తే తీరా దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అది డిసెంబర్ 31 ట్యాంక్ బండుట. చూసి అరే రే, ఇది మన ప్లేస్ కాదు, మన అబ్బాయి ప్లేసు అని వెళ్ళిపోయాట. కాస్త లేటుగా లేచాట మన్మథుడు. ఆయన బయలుదేరట భూలోక యాత్రకని. ఆయన వచ్చేటప్పటికి ఆయన కూడా బాగా జనం కనపడ్డారు ఒక చోట. అంటే డిసెంబర్ 31 దాటి జనవరి 1, 2 ఇక్కడ ఏదో బాగా గానా భజన బాగా జరుగుతున్నట్టుంది, మన ప్లేస్ లాగానే ఉంది. దగ్గరికి వచ్చాట. చూస్తే ఆ రోజు ముక్కోటి ఏకాదశిట. అది కూడా దానికి అటు ఇటుగానే వస్తుంటుందిగా. అది తిరుమలట. జనం అంతా క్యూరుల్లో ఉండి గోవిందా గోవిందా అంటే, అదే ఇది మన నాన్నగారి ప్లేస్, మన ప్లేస్ కాదు అని వెళ్ళిపోయాడు. అంటే మాస్టర్ గారు హాస్యంగా ఒక కథ రూపంలో చెబుతూ చెప్పింది ఏమిటి అంటే, కోరిక ఉన్నదిట అంటే వాడికి స్థానం లేదట. ఎందుకంటే మన మనస్సు అనేది కుర్చీలో కోరిక ఉంది, వాడికి స్థానం లేదట. కుర్చీలో వాడే ఉన్నప్పుడు కోరిక. ఇదేగా మనకి నారదుడికి ఆ అనుభూతి పూర్తిగా ఆయనే దిగి వస్తూ ఉన్నాడు, కుర్చీ పూర్తిగా ఆయన ఆక్రమిస్తూ ఉన్నాడు. ఇంక ఈయన మనస్సు అనేది ఉండదు. ఆ స్థితిలో ఉండగా మధురమైన ఆనంద స్థితిలో ఉంటుంది. ఆహా, ఇది ఇలాగే ఉంటే బాగుండును. ఆ 10%గా ఉన్న నారదుడు కనిపించింది అనేటప్పుడు 100% నారదుడు అయిపోయాడు. ఆయన అప్పుడు అయ్యో అని బాధపడుతూ ఉంటే ఆయన వాక్ వినపడిందిట. అది కూడా దర్శనం కాదు, వాక్ వినపడిందిట. నీలాంటి కుయోగులకి అన్నట్టు స్వామి అక్కడ. అంటే కోరిక కలిగింది వాడు కుయోగి అన్నాడు. అలాంటి వాడికి నా దర్శనం కలగదు అని ఇప్పుడు మాస్టర్ గారు అంటారు. నారద భగవానుడు వాడిని కుయోగి అన్నట్టుంటే మన అడ్రస్ ఎక్కడ ఉంటాం అసలు అన్నారు. అంటే అర్థం ఏమిటంటే కోరిక అనేటువంటిది ఒక గురువు గారి దగ్గరికి కోరిక కోరేంట, ఇలా అవ్వాలనుకుంటున్నాం ఆశీర్వదించండి అంటే మనమే చేయబట్టుకొని పెట్టు అనటం లాగా అనమాట, స్టాంప్ వేయించుకోవడం. అంటే గురువుగారు చేయని మన నెత్తిన, గురువుగారు చేయని మనం పట్టుకుని మన నెత్తిన పెట్టుకుని ఆయన ఆశీర్వదించాలనుకున్నట్టుగా ఉంటుంది. అలా ఒక ఫోటో కూడా దిగి అది కూడా జరిగింది. కన్ఫర్మేషన్. గుంటూరులో మాస్టర్ గారు ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళారట. వెళితే ఒక అతను గురువు గారిది నిలువెత్తు పటం, ఆయన పాదాల దగ్గర మహాభక్తుల్లాగా కూర్చొని ఉండేట్టుగా ఇతని పుటం కూడా చిత్రించుకొని పెట్టుకున్నట్ట. అప్పుడు ఇంకా ఏఐ ఇవి లేవు కదా, గీయించుకొని పెట్టుకున్నట్ట. మనకి శ్రీకృష్ణ గురుచరణంలో పుణ్యశాస్త్రి గారు ఇచ్చారు. ఇలా పెట్టుకోవటం వల్ల గురువు గారిని ఫాలో అవుతున్నామని కాదుగా, బొమ్మలు పెట్టుకోవడం వల్ల కాదు, అట్లా ఉంటుంది. ఇక్కడ చెబుతున్నారు, మనస్సుతో దేనిని చూచినను మనకన్నా వేరుగా అది కనిపించును, అది ఏ దేవుని మాయ. మనస్సుతో దేవుని చూచినను దేవుడు హరికన్నా వేరుగా దర్శనమిచ్చును, అదియు అతని మాయయే కానీ అతని దర్శనము కాదు. అంటే మనస్సుతో దేవుణ్ణి చూసినా కూడా అది కూడా మాయే అన్నారు. ఇదేమిటండి? మనస్సుతో దేవుడిని చూడటం కాదు, మనస్సే దేవుడిగా చూడటం కావాలి. మనస్సుతో దేవుడిని చూడటం అంటే అర్థం ఏమిటి? మనస్సు వేరు, దేవుడి వేరు. అప్పుడు మనస్సు వేరుగా ఉంటుంది, దేవుడు వేరుగా ఉంటాడు. అదేగా రమణ మహర్షి దగ్గరికి వచ్చి, ఏమండి నాకు మంచి మంచి కళలో బ్రహ్మాండంగా స్వామి కనబడ్డాడు,
ఎవరు కనపడ్డారు మా అమ్మ అని అడిగారు. సుబ్రహ్మణ్య స్వామి తడతలా మెరుస్తున్నాడు, బంగారపు కలర్లో ఉన్నాడు, మొత్తం బంగారమే. అంటే ఒకసారి ఆయన చేతిలో త్రిశూలం పట్టు, అది కూడా బంగారమే. అంటే చూపంతా బంగారం. అలా మొత్తం వర్ణించి అంతా కానిచ్చి చెప్పారట. వాడు సుబ్రహ్మణ్య స్వామి కాదప్ప అన్నాడు. అదేమిటన్నా, నీ మానసపుత్రుడు తప్ప సుబ్రహ్మణ్య స్వామి కాదు అన్నారు. అది పతంజలిలో చెబుతూ ఎవడైనా అనుభూతులు కలిగినాయి అనుకుంటే అవన్నీ అలాంటివే అన్నారు. తిన్నది అరగనప్పుడు వచ్చి త్రేన్పుల్ లాంటివి అన్నారు మాస్టర్ గారు. భగవద్ అనుభూతి కలిగింది వాడు డిక్లేర్ చేశాడంటే వాడు ఫుల్గా తిందా తేనుపులు వచ్చితే ఎంతో ఈ తేనుపులు వచ్చినట్టుదే ఇది కూడాను అని చెప్పారు. అనుభూతులు నేను అంటే బాగా నసడానికి కంటేట్టుగా ఎగ్జాంపుల్ అని ఉన్న విషయమే. దాన్ని మనకు అది బాగా అర్థం కావడానికి ప్రతివాడికి ఎక్స్పీరియన్సే కాబట్టి అది ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనస్సుతో అతనిని చూడక మనస్సునే అతడుగా చూచినచో వాని పాదపద్మము సేవించుట లభించును. అనగా అతడు నడుచుచున్న మార్గము లభించును. మళ్ళీ అది ఇక్కడ వాని పాదపద్మము సేవించుట లభించును అంటే అర్థం ఏంటంటే అతను నడుచుతున్న మార్గము లభించును. వానితో నిండిన మనస్సును దర్శించినచో వాని యందు ప్రేమ పుట్టును. అది ఏ జీవుల యందు ప్రేమ, లేక వాని యందు పరమ ప్రేమ అనబడు భక్తి. మన కొత్తరామకోటే తాతగారు చెప్పారు, నీ పాద కమల సేవయు నీ పదార్చుకలతోడి నెయ్యమును నితాంతాపార భూతదయేను తాపసమందార నాకు దయచేయగదే. ఇది ఉపాసన సంబంధించింది. ఉపాసన దానిలో ఇచ్చారు. స్టెప్స్ వెనక నుంచి ముందుకే అని చెప్పారు. మొట్టమొదటి కలగవలసింది నితాంత అపార భూతదయట. అది కలిగితే వాడి పాదార్చుకలతో మనకి నెయ్యం సాన్నిధ్యం కలుగుతుంది. అప్పుడు వాడి పాదసేవ లభిస్తుంది. అంటే అర్థం ఏమిటి? సర్వజీవరాశులలా అన్కండిషనల్గా ఎవరిని చూసినా హాయిగా వాళ్ళతో ప్రేమించి వాళ్ళకి ఏం కావాలో మనం ఏమి చేయగలమా వాళ్ళకి అనేటువంటిది ఉన్నప్పుడు అప్పుడు మహాత్ముల యొక్క సాన్నిధ్యం మనకు లభిస్తుందిట. ఆ తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? ప్రవర్తన తెలుస్తుంది, ఎలా బిహేవ్ చేయాలో. మాస్టర్ గారు చెబుతారు, వాసుదేవోపాసన అనేటువంటిది పాకుడు బండ లాంటిది. ఇతరుల చేష్టలతో బిహేవ్ చేసినప్పుడు కూడా జారిపోకుండా ఉండాలిట. అంటే అలా ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాన్నిధ్యం వల్ల మాత్రమే అన్నారు. అప్పుడు మాత్రమే వాడి పాదసేవ లభిస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం కూడా డిస్పెన్సరీ వర్క్ చేస్తున్నాం కదండి అంటే చేస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఎదురువాడి రూపంలో ఉన్నది పరమాత్మ అనే భావన 100% మనలో ఉంటుందా? మర్చిపోతూ ఉంటాం. వాడు రెక్లెస్గా సమాధానం ఇచ్చాడనుకోండి, లక్షణాలు సరిగ్గా చెప్పట్లేదు అనుకోండి, ఇట్లయితే మందులు ఎలా ఇస్తాం అని టక్కన అంటే చెప్పే విధానంలో కూడా ఇన్వాల్వ్ అయిపోతాం, తేడాగా వస్తుంది. అందుకని అక్కడ విషయం ఏమిటి అంటే సేవించడం అనేటువంటి దానిలో ఉంటాం, కానీ ఆ సేవించేటప్పుడు చూసే విధానం ఎట్లా ఉంది. 100% దానిలో పరమాత్మే అనేటువంటి భావన అది ఎప్పుడు వస్తుంది? అలాంటి వాళ్ళ సాన్నిధ్యం అది ఎప్పుడు లభిస్తుంది? భౌతికంగా ఉండడం కాదు, నిజంగా వాళ్ళని దర్శించగలిగి అలా ఉండే స్థితిలోకి మనం కూడా ఎప్పుడు తయారవుతాము అంటే నితాంత అపారభూతదయ. అందుకే మాస్టర్ గారు డాక్టర్స్ కాదు హీలర్స్ కావాలి. అలా కావాలి అంటే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ బాధని సహవేదనను అనుభవించాలి. అలాంటి హృదయం నీలో ఉండటమే క్వాలిఫికేషన్ అన్నారు. అదిటా క్వాలిఫికేషన్. మందులన్నీ అప్పచెప్పటం ఇవి కాదు. ఏ మందు వేయాలో ఎంత పొడిని చేయాలో తెలివితేటతో తట్టడం తెలుసు నాకు, అవేవి క్రైటీరియా కాదన్నారు. ఇది మాత్రమే అని చెప్పారు వాసుదేవ.